ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాల్ని మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా వృధా చెయ్యొద్దు, వృధాగా పోనివ్వద్దు. దేనా మన మహిమ కలుగును గాక. కొన్ని ఈ మాత్రమేనా అని అనిపించవచ్చు, కానీ వాటికి దేవుడు ఎంతో విలువ ఇచ్చారు అన్న సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తూ, అన్నిటికీ లేఖనాలు చూపించలేకపోయినా కొన్ని ప్రాముఖ్యమైన లేఖనాల్ని చూపిస్తూ నేను ముందుకు వెళ్తాను. అలా నేను లేఖనం చెప్పినప్పుడు బైబిల్ తెరవగలిగిన వారు వేగంగా తెరవచ్చు, లేదు అంటే అది అక్కడున్న వాక్యాన్ని నేను చదువుతాను కాబట్టి మీరు శ్రద్ధగా వాక్యాన్ని వినొచ్చు. ఆమేన్, హల్లెలూయా. బయట వాతావరణం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మీ ఆత్మల్లో మెలకువగలిగి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి డోంట్ వేస్ట్ అని. ఆ వేస్ట్ ఏంటో తర్వాత చెప్తాం, ముందు చెప్పేసేయండి డోంట్ వేస్ట్ అని. వృధా చెయ్యొద్దు అని చెప్పండి. హల్లెలూయా. చెప్పారా? హల్లెలూయా. వృధా చెయ్యొద్దని చాలా వృధాగా చెప్పినట్టు చిన్న అనుమానం నాకు. వృధా చెయ్యొద్దు అని, డోంట్ వేస్ట్ అని వేస్ట్గా చెప్పినట్టున్నారు కొంతమంది. అంటే నా ఉద్దేశం పూర్తి హృదయపూర్వకంగా హే డోంట్ వేస్ట్ అని చెప్పినట్టుగా అనిపించలేదు. హల్లెలూయా. ఏదా డోంట్ వేస్ట్, పోలా ఏది వేస్ట్ చేయొద్దు, ఏం వేస్ట్ చేయొద్దు అవి చెప్పండి, అప్పుడు లాస్ట్లో మళ్ళీ చెప్తాంలే తూచి ఈసారికి అంటారా. వినండి జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం లోతైన వర్తమానంగా అనిపించకపోవచ్చు, బట్ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక 7 త్వరగా నాకున్న సమయంలో ఒక 7 విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ 7 కూడా మీరు వృధా చేయడానికి వీల్లేదు. ఎందుకు వృధా చేయడానికి వీల్లేదు అంటే అవి ఇక మరలే దొరికేవి కాదు కాబట్టి. అంతకంటే ఖరీదైన మాట, అది దేవుడు ఇచ్చినవి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, ఓకేనా? శ్రద్ధగా వింటారా? యవనస్తులు కూడా ఆసక్తిగా వింటారా? రైట్. ఇక ఏ అరమరిక లేకుండా డైరెక్ట్గా నేను మెసేజ్లోకి వెళ్తాను. మొట్టమొదటిది రాసుకునే వాళ్ళు రాసుకోండి, మనసులో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి. మొట్టమొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, నీ భౌతిక జీవితం నీ అంతరంగ జీవితాన్ని ప్రభావితం చేయకపోవచ్చు, కానీ నీ అంతరంగ జీవితము ఖచ్చితంగా నీ బాహ్య జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని. దేవుని పిల్లలు హల్లెలూయా క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. శుక్రవారం స్త్రీల కూటంలో వాక్యం ఏం చెప్పాను అంటే, దేవుని ప్రజలు తెలివైన వారిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు, బుద్ధిహీనులుగా ఉండాలని దేవుడు కోరుకోడు. దేవుని ప్రజలు బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు, బలహీనులుగా ఉండాలని దేవుడు కోరుకోడు. దేవుని ప్రజలు హల్లెలూయా చురుకైన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు, కానీ సోమరులుగా ఉండాలని దేవుడు కోరుకోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకేనా? దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని ప్రజలు ప్రెషియస్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడు, కానీ చీప్గా ఉండాలని దేవుడు కోరుకోడు. చీప్ అంటే ఏమనాలి దాన్ని? పనికిమాలిన వారిలాగా, నాసిరకమైన వారిగా, చదువు సంధ్య ఇట్లా అనకూడదేమో, చదువు సంధ్య లేకుండా రోడ్ల మీద సమయాన్ని వృధా చేస్తూ నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ జీవితంలో గమ్యం గురి లేకుండా తీరుతెన్ను లేకుండా బతుకుతారే, దాన్ని ఏమంటారంటే చీప్ లైఫ్. అది చీప్ క్వాలిటీ లైఫ్. దేవుని ప్రజలు చీప్గా ఉండాలని దేవుడు కోరుకోడు, దేవుని ప్రజలు ప్రెషియస్గా ఉండాలని దేవుడు కోరుకుంటారు. హల్లెలూయా. అందుకే ఆయన పిలిచిన పిలుపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మన బిహేవియర్, మన మాటలు, మన డ్రెస్సింగ్, మన ఎవ్రీథింగ్ చాలా కాస్ట్లీగా ప్రెషియస్గా ఉండాలి తప్ప చీప్గా ఉండడానికి వీల్లేదు. మెయిన్ హల్లెలూయా. అలాగే దేవుని ప్రజలు డిసిప్లైన్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడు తప్ప ఇష్టానుసారంగా బ్రతికేవారిగా దేవుడు కోరుకోడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, వ్యభిచారం చేయవారులారా, దొంగతనం చేయవారులారా, నరహత్య చేయవారులారా, నా యొద్ద నుంచి పారిపోండి అని ఆయన చెప్పలా. ఆయన ఏం చెప్పారంటే, అక్రమము చేయవారులారా. అక్రమం అంటే
అంతే. అక్రమం అంటే క్రమము లేకపోవడం. ఒక పెద్ద ఆయన చెప్పిన మాట నాకు చాలా ఇష్టం. నీ బ్రతుక్కి క్రమశిక్షణ ఉందో లేదో చెప్పాలంటే దానికోసం పెద్ద అన్వేషణ ఏమీ అవసరం లేదు. నువ్వు చెప్పులు ఇప్పే పద్ధతి తెలిసిపోతుంది నీకు క్రమశిక్షణ ఉందో లేదో అంటాడు. హల్లెలూయా. మనందరికీ కనెక్ట్ అయ్యే విషయం ఎందుకో తెలుసా? చెప్పులు ఎలా ఇప్పుతాం మనకు తెలియదు, అవి ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు, ఎలా పడితే అలా వదిలేస్తాం. కొంతమంది మాత్రమే చెప్పులు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టి జాగ్రత్తగా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెడతారు. ఇది ఇక్కడ ఎందుకు ఉంది, ఇది ఇక్కడ ఉండకూడదని క్రమశిక్షణగా ఉంటారు. అది మనకు అతిగా అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నాను, క్రమశిక్షణ కలిగిన వారిని దేవుడు చాలా మెచ్చుకుంటాడు. హల్లెలూయా. క్రమశిక్షణ కలిగిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో మోస్ట్ డిసిప్లైన్డ్ పీపుల్ ఎవరు అనే సాక్ష్యం ఉంది అంటే క్రైస్తవులే ఈ ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన వారని. అందుకనే ప్రియులారా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా అంటున్నా నన్ను ఏమనుకోకండి. ఇన్ టైంలో కరెంటు బిల్లులు కట్టగలగాలి, ఇన్ టైంలో హౌస్ ట్యాక్స్ కట్టగలగాలి, ఇన్ టైంలో వాటర్ ట్యాక్స్ కట్టగలగాలి. హల్లెలూయా. కైసరుకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ప్రతి విషయంలో కూడా మనము క్రమశిక్షణ కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఏది చేసినా ఆర్డర్లో చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే చెప్తాను, మన దేవునికి చాలా డిసిప్లిన్ ఉంటుంది. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. మనిషిని తయారు చేసిన, ట్యాబర్నికల్ని ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేసిన, దేన్ని తయారు చేసిన ప్రతిదానికి ఒక ఆర్డర్, ఒక క్రమం, ఒక నియమం అంటూ దేవుడు పెట్టాడు. ఆమేన్. యాజకుడు ఉన్నాడు అనుకోండి, పాగా వేసుకొని ఆ పొడవాటి వస్త్రాలు వేసుకొని భుజం మీద వేసుకోవలసినవి, ఛాతీ మీద వేసుకోవలసినవి, చేతి పట్టుకోవలసినవి అన్నీ పట్టుకొని వెళ్ళాలి. అమ్మ ప్లీజ్ వినండి, బోర్ కొట్టుకుని ఉండకండి. మలిన వస్త్రాలు కానీ ఇష్టానుసారంగా వెళ్ళడానికి వీల్లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక మన దేవుడు గొప్ప క్రమశిక్షణ కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదానికి ఒక క్రమశిక్షణ దేవుడు పెట్టాడు, ఒక డిసిప్లిన్ దేవుడు పెట్టారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు నిర్దేశితమైన వేగంతో తిరుగుతుంది, నిర్దేశమైన కక్షలో తిరుగుతుంది. అలాగే నిర్దేశించబడినటువంటి దాన్ని ఏమనాలంటే రూపంలో తిరుగుతుంది. కొద్దిగా ఇలా చెప్తాను వినండి. భూమి ఇలా తిరుగుతుంది అనుకోండి, అది ఇలాగే తిరుగుతుంది తప్ప ఇలా తిరగదు. హల్లెలూయా. అది నిర్దేశించబడినటువంటి వలయం. దానికి అలా దాన్ని ఏమనాలి, కక్ష కదా నాన్న. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గమనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్దేశించబడిన గమనంలోనే తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ అది తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నిర్దేశించబడినటువంటి వేగంలోనే అది తిరుగుతుంది. వేగాన్ని తగ్గించదు, వేగాన్ని పెంచదు. ఎందుకంటే ఆ డిసిప్లిన్లో అది ఉంటేనే భూమి మీద మనిషి మనుగడను కలిగి ఉండగలుగుతాడు. మీలో కొంచెం మంచికి ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉందేమో నాకు తెలియదు కానీ బ్రదర్, మీరు కనుక ప్రకృతిని కానీ ప్రతి దాన్ని మీరు గమనిస్తే కనుక దేవునికి ఒక ఆర్డర్ అనేది ఉంది, ఒక నియమం అనేది ఉంది, ఒక డిసిప్లిన్ అనేది ఉంది. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రాంగణం వరకు ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళవచ్చును, కానీ పరిశుద్ధ స్థలమునకు యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఎవ్రీథింగ్ మీరు దేన్ని గమనించినా మన దేవుడు చాలా డిసిప్లిన్ కలిగిన దేవుడు. ఈ మాటలు తేలిగ్గా తీసుకోకండి. మన జీవితంలో కూడా ప్రతి విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆమేన్. ఓకేనా? అర్థమైందా? మన భౌతిక జీవితం, మన ఆత్మీయ జీవితం కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకు అంటే మన దేవుడు చాలా డిసిప్లిన్ కలిగినోడు. అందరికీ పెద్ద ఎక్కట్లేనట్టుంది. మన దేవుడు చాలా డిసిప్లిన్ కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగిన వాడు. ఆయన ఎంత క్రమశిక్షణ అంటే హల్లెలూయా కదా. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి నా వైపు చూడాలి. ఏయ్ ఇక్కడ ఆన్ రికార్డ్లో ఉన్నాను, అది నాకు బాధ. దెబ్బలు పడతాయి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుతున్నాను. కన్నయ్య బ్రదర్ ఏం కర్మ అండి ఆయనకి? పునరుద్ధానుడైనప్పుడు తలుపు తట్టారా, లోపలికి వచ్చేసారా? హల్లెలూయా. శిష్యులందరూ లోపల ఉన్నప్పుడు
వేసిన తలుపులు వేసినట్టుగా ఉన్నాయి. ఆయన ఆత్మ రూపంలో, ఆత్మవశంలో ఆయన లోపలికి ప్రవేశించారు. అది వేరు. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడినప్పుడు ఇదిగో ఆయన తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నారు. బ్రదర్, ఏం కర్మ అండి? దాస్ గారు, ఏం కర్మ అండి ఆయనకి? మళ్ళీ ఆయన ఏమంటానంటే, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి వానితో కలిసి నేను భోజనం చేస్తాను. ధన్మను వచ్చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు కనీసం ఎక్స్క్యూజ్ మీ అని మనం అడగం, రావచ్చా అని మనం అడగం. ఇలా చెప్తే నేను టైం ముగించలేను, కానీ మన జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి, చెప్పాలి. నీకు తుమ్ము వచ్చింది అనుకోండి, ఎదుటోళ్ళ ముఖం మీద జల్లేసినట్టు హ్యాచ్ అని మొత్తం అందరమే తుమ్మేకు. హల్లెలూయా. చెయ్యి అయితే అడ్డం పెట్టుకో. దగ్గు వచ్చినప్పుడు హే హే అని దగ్గేకు, బాకానాదం ఊదినట్టు. హల్లెలూయా. చెయ్యి అడ్డం పెట్టుకొని, తుమ్ము వచ్చినప్పుడు కర్చీఫ్ ఏదైనా ఉంటే అది అడ్డం పెట్టుకో. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఊసేయడం, ఎక్కడ పడితే అక్కడ చీదేయడం, ఎక్కడ పడితే అక్కడ పోసేయడం, ఐఎమ్ సారీ. హల్లెలూయా. బట్టలు లేకుండా ఊరి మీద తిరగడం, ఒంటి మీద బట్టలు లేకుండా ఆరు బయటను కూర్చోవడం, ఇవన్నీ సరైనవి కాదు. మీతో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇలాంటివన్నీ చెప్తాడేంటి అని అనుకుంటారు తప్ప, దైవజనుడు చెప్తున్నాడు, మన పాస్టర్ గారు మనకు అన్నీ నేర్పిస్తున్నారు, మనం నేర్చుకుందాం. షర్ట్ లేకుండా బయట కనబడొద్దు అన్నాడు దైవజనుడు. ఆయన మాట విందాం, దేవుడు నన్ను దీవిస్తాడు. అంతే. ఊరందరు కనబడేలాగా నీ బేర్ బాడీని, హల్లెలూయా, నీ సిక్స్ ప్యాక్ని బయట పెట్టుకొని, హల్లెలూయా, దాన్ని ఇలా మళ్ళీ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దాని మీద మళ్ళీ ఒక గిటారా వాయిస్తూ, సితారా వాయిస్తూ రోడ్ల మీద నిలబడి, అమ్మా బాగున్నావా, ఎలాగున్నావు, ఏంటది? అరే అన్నిలా ప్రవర్తించవచ్చుని అంటాను నేను. మన లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్, మనం అంతా కూడా క్రమశిక్షణ కలిగి జీవించాలి. దేవుడు క్రమశిక్షణ కలిగిన వారు, ఆయన అన్నిటిని ఆర్డర్లో పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం కూడా క్రమశిక్షణ కలిగి జీవించగలగాలి. నేను మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటిది, మన జీవితంలో దేనిని మనము కాపాడాలి, లేకపోతే దేని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి అంటే, డైరెక్ట్ చెప్తాను, వృధా చేయకూడనివి 7 చెప్తాను అన్నాను. అందులో మొట్టమొదటిది, డోంట్ వేస్ట్ ద ఫుడ్ విచ్ గాడ్ హెస్ గివెన్ టు యూ. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫుడ్ని వృధాగా చేయొద్దు. ఒక లేఖనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్త వినండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు ఇలా ఉంది. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా, జాగ్రత్త వినండి, వారు తృప్తిగా తినిన తర్వాత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటండి? వాళ్ళు తృప్తిగా తినిన తర్వాత అంటే అంతే తప్ప తింటున్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఏటో బెదరు ఎక్కువ తినరు, కొంచెమే తింటారు అని అనుకో. వాడు తినాలన్నా తినలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, సీరియస్గా ఉన్నారు కొంతమంది. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ఎవరు చెప్పారు? నాకు ఆన్సర్ కావాలి అమ్మా. ఎవరు చెప్పారు? యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏమీయూ నష్టపడకుండా, ఏమీయూ నష్టపోకుండా, హల్లెలూయా, మిగిలిన రొట్టెలు కాదు. బ్రదర్, నా వైపు చూడండి, సీరియస్గా తీసుకోండి. ఇది ఏసే మాటలు. ఇది మిగిలిన రొట్టెలు కాదు, మిగిలిన ముక్కలు. అవి ఎంగిలివో మంచి కూడా తెలియదు కన్నయ్య గారు. మిగిలిన ముక్కలు, హల్లెలూయా, పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు అని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దీని యొక్క లోతైన ఉపదేశంలోకి నేను వెళ్ళిపోవటం లేదు, కానీ సింపుల్గా నేను మాట్లాడుతాను. యేసు ప్రభువు చెప్పిన మాట గమనించారా? అంటే మీకు ఏం చెప్తున్నాను తెలుసా? ఆయన మాటల్లో ఆయన స్వభావం మనకు కనబడుతుంది. అవునా కదండి? అర్థమైందండి? కొంతమంది మాటల్లోనే వారి స్వభావం ఏంటో మనకు కనబడుతుంది. కొంతమంది మృదువుగా మాట్లాడతారు, వీరు మంచోళ్ళగా ఉన్నారే అనుకుంటాం. కొంతమంది కటువుగాను బూతులతో మాట్లాడుతుంటారు, వీడు చాలా మూర్ఖుల్లాగే ఉన్నాడు అనుకుంటాం. వారి నోటి మాటను బట్టే వారి వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది కదా. ఇక్కడ యేసయ్య మాటల్లో యేసయ్య వ్యక్తిత్వం తెలుస్తుంది, యేసయ్య స్వభావం తెలుస్తుంది, యేసయ్యకి ఏది ఇష్టమో తెలుస్తుంది. ఆయన ఏం చెప్తున్నారంటే, దాన్ని వినాలి, నేను ఆషామాషిగా తీసుకోవద్దు, పిల్లలు వినండి. హల్లెలూయా. ఎంత వేసి అన్నాలు వేసేసుకోవడం, తీసుకెళ్ళి దాన్ని చెత్తకొప్పలో పారాను. నేను పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు, మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు నాకు బాధ కలిగే దుఃఖకరమైన ఒక విషయం ఏంటో తెలుసా? హల్లెలూయా. కళ్ళేమో పెద్దవి, ఇంతేసి కావాలి వేసేసుకొని తీరా వాటిని తీసుకొని వెళ్ళి పారేస్తారు. కొంతమంది ఏం బ్రదర్ పారేశారు, ఉప్పు సరిపోలే. కొంతమంది ఏం బ్రదర్ పారేశారు, బాగోలేదు. నేను మీకు చెప్తాను, బాగున్నా బాగోకపోయినా ఒక్కసారి ఆ ఆహారాన్ని నువ్వు యేసుక్రీస్తు నామములో బ్లెస్ చేసిన తర్వాత దాన్ని పారేసే సాహసం చెయ్యొద్దని దైవజనుడిగా హెచ్చరిస్తున్నాను. నేను చెప్పాను కదా, హైదరాబాద్లో నాకు తెలిసి సంగారెడ్డిలో నాకు తెలిసిన ఒక దైవజనులు ఆయన ప్రార్థన చేసుకున్నారు. ఆఖరిలో కొంచెం అన్నం మిగిలిపోయింది. ఆ అన్నాన్ని వదిలేద్దాం అని అనుకుంటున్నప్పుడు చిన్న అబ్బాయి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు, డాడీ డోంట్ వేస్ట్ ద ఫుడ్ విచ్ గాడ్ హస్ గివెన్ అన్ టు యూ. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆహారాన్ని వృధా చేయొద్దు. ఈవెన్ యూ బ్లెస్డ్ దట్ ఫుడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఆహారాన్ని, ప్రేమ నా వైపు చూడండి, నువ్వు ఆ ఆహారాన్ని యేసు క్రీస్తు నామములో దీవించావు, దేవునికి కృతజ్ఞత చెప్పావు. అది దీవించబడిన ఆహారం. దానిని తీసుకొని వెళ్ళి నువ్వు ఎలాగో బయట పారవేస్తావు, నువ్వు ఎలాగో కాలువలకు వేస్తావు, నువ్వు ఎలాగో కుక్కలకు వేస్తావు. డోంట్ డూ దట్ డాడ్. ఆ రోజు దైవజనుడి కళ్ళు చెమ్మగిల్లాయంట. 100 మంది మీటింగ్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడు అడిగిన ఆ ప్రశ్న, ఆ మాట నా జీవితంలో అన్నం కానీ కూర కానీ మంచినీళ్ళు కానీ ఏది వృధా చేయకుండా దేవుడు నాకు సహాయం చేశారు. పెళ్ళిళ్ళకి వెళ్తాం, గ్లాసులు తీసుకుంటాం, తాగాడు వంపాడు. ఒక గ్లాసు తీసుకుంటే ఒక చేయి గడిగేసుకోవచ్చు, పోను 2 గ్లాసులు బడా. ఒకసారి ఇలా అనడానికి ఒక గ్లాస్ అయిపోతుంది, ఇంకోసారి ఇలా అనడానికి ఇంకో గ్లాస్ అయిపోతుంది. మీకు ఇవన్నీ జోక్గా ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన మనం ఎవరో చెప్తుంది, మన మాటలు మనం ఎవరో చెప్తాయి. నా చేతులు జోడించి మీకు మనవి చేస్తాను, బీ ఏ డిసిప్లైన్ పీపుల్. దేవుని చేత ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వారిగా మీరు యవనస్తులు, మీరు ఇళ్ళల్లో కానీ ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా మంచినీళ్ళని కానీ మంచినీళ్ళు కానీ ఆహారాన్ని కానీ హల్లెలూయా హల్లెలూయా పారేయొద్దు. నేను కొంతమంది రోడ్ల మీద తల్లిదండ్రులను చూస్తాను, బండి ఈడుస్తూ ఉంటే, ఒకరోజు ఒక బండి ఆయన వేడవలేకపోతున్నాడు, కాళ్ళు చూస్తే ఎంతేసి గాయాలు. పరిగెత్తుకొని వెళ్ళాను, బండి పక్క చేశాను. ఆ బండి నేను తోస్తున్నాను, చాలా బరువుగా ఉంది. 60 సంవత్సరాల వయసు ఉంటుందేమో. పెద్ద ఆయన, ఎలా లాగుతున్నావంటే, ఈ బండి నేను లాగితేనే నా బతుకు బండి లాగుద్దయ్యా. ఒక ఇంటికి నేను వెళ్ళాను. హల్లెలూయా హల్లెలూయా. రోడ్ల మీద కాంక్రీట్ కలిపి చేతులు పొక్కుపోతుంటే, ఎండకు మాడిపోతూ నెత్తి మీద గమేళాలు పెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి మోసుకొని వెళ్ళి ఇంటి దగ్గర భోజనం పెడితే నాకు కూర నచ్చలేదని విసిరేశాడు ఆ భయంకరమైన వ్యక్తి. నా జీవితంలో ఒక్కసారి ఆ పని చేశాను నేను, నాకు ఈ కూర నచ్చలేదు అని. ఒకసారి ఇలా అన్నాను, అంటే ఇస్రాయల్ అనుకోలేదు, ఇలా అన్నాను. ఆ ప్లేట్ బీరువాకు తగులుకొని కింద అన్నం పడిపోయింది. నేను లోపలికి వెళ్ళి చూసేసరికి మా అమ్మ చెమట తుడుచుకుంటూ ఏడుస్తూ నాతో ఒక మాట ఉంది, ఓపిక లేదురా, ఒంట్లో బాగాలేదురా, ఒళ్ళు పట్టుకొని చూడరా కాలిపోతుంది, అయినా కష్టపడి వంట చేశాను, నా పిల్లలు ఆకలితో ఉంటారని దాన్ని తోసేసావు, చిన్నది మంచి అలవాటు కాదురా అంది. నాకు ఇప్పటికీ ఎంత బాధ అనిపిస్తుందో. ఆ నెక్స్ట్ డే మా క్యారేజ్ ఇచ్చి, మా నాన్నకి క్యారేజ్ ఇచ్చి రమ్మంటే నేను కంపెనీ దగ్గరికి వెళ్ళాను.
ఆ రోజు మోల్డింగ్ వర్క్ అవుతుంది. అంటే ఒక పెద్ద మట్టి గిన్నె లాంటివి ఉంటాయి, దానికి ఒక కాడు ఉంటుంది. అది ఎంత బరువు ఉంటుందో తెలుసండి? ఎంత బరువు ఉంటుందో కనకరాజు గారికి ఐడియా ఉండొచ్చు. అది ఎంత బరువు ఉంటుందంటే ఆ బరువుని మా నాన్న ఇలా పట్టుకొని ఆ బట్టి దగ్గరికి వెళ్ళి ఆ అగ్ని నీరులాగా ప్రవహిస్తుంటే, దీంతో దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ, దీంతో ఆ అగ్నితో ఆ మంట ఆ నీరు లాంటివి ప్రవహిస్తున్నటువంటి అనగా కరిగిన ఆ ఇనుముని పట్టి అది ఆరేలోపు కాళ్ళు కాలుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కష్టపడి వేసిన అచ్చుల్లో వాటిని పోస్తూ ఉంటే నేను చూశాను. నా తండ్రి ఎంత కష్టపడితే ఆ భోజనం నాకు దొరికిందో ఆ రోజు నాకు అర్థమైంది. ఒకరోజు మా నాన్న అలా వర్క్ చేస్తుంటే ఇంత అగ్ని వచ్చి మా నాన్న తల మీద పడిపోయింది. ఊరిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. చనిపోతాడు అనుకున్నాం మేము. ఇప్పటికీ ఆ మచ్చ ఉంటుంది నా తల మీద. చాలా బాధని నొప్పిని అనుభవించాడు. కింద కూర్చొని మట్టిలో కూర్చొని నిక్కరేసుకొని, నేను చెప్తాను ఓపెన్గా ఈ మాట, ఈరోజు నాన్నగారు చాలా మీకు ఫ్యాషన్గా కనబడవచ్చు, మంచి మంచి బట్టలు వేసుకొని. మీకు తెలుసా, ఒక్కనొక టైంలో రోడ్ల మీద సెకండ్ హ్యాండ్లు దొరికే బట్టలు, చిరిగిపోయిన బట్టలు 50 రూపాయలకి 60 రూపాయలకి నేను మా నాన్న కొనుక్కొని వేసుకున్న రోజులు. కానీ ఈరోజు దేవుడు సమృద్ధిగా మంచి బట్టలు ఇచ్చి ఇతరులకి బట్టలు ఇవ్వగలిగే స్థితిలోకి దేవుడు మమ్మల్ని ఉంచాడు. ఈరోజు మా నాన్నగారు చాలా కాస్ట్లీగా ఆడంబరంగా కనిపించవచ్చు. నిక్కరేసుకొని మట్టిలో కూర్చుకొని ఆ నల్ల మట్టిని అంతటిని తీసుకొని వచ్చి అచ్చులు వేసి ఆ అగ్ని దగ్గర పరిగెట్టుకొని వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి పోస్తూ ఉంటే, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, నేను తింటుంది ఆహారం కాదు, మా నాన్న నెత్తురు తాగుతున్నాను నేను. రోడ్ల మీద ఆటోలు తోలేవారు, వ్యాన్లు తోలేవారు, బస్సులు తోలేవారు. మా బాబాయ్ బస్ డ్రైవింగ్ చేస్తూ నిద్ర వచ్చిందేమో తెలియదు. టోల్గేట్ దగ్గర, మన అగనపూర్ టోల్గేట్ దగ్గర కొడితే తల పగిలిపోయింది. క్లీన్ చేసేటప్పుడు నన్ను పట్టుకోమన్నారు, తలనిలా పట్టుకున్నాను. ఇక్కడ పగిలిపోయింది. ఆ ఎదురు లారీ యొక్క కసరంతా కూడా, ఆ సిమెంట్ అంతా కూడా ఈ లోపల నిండిపోయింది. దాన్ని క్లీన్ చేస్తుంటే బ్లడ్తో కలిసిపోయి రావట్లేదు, పర్రమంటుంది. భరించలేను. రాత్రింబగళ్ళు కళ్ళు ఇలా పెట్టుకొని టీలు తాగి జెండు బావు రాసుకొని కష్టపడి ప్రయాణం చేసి పిల్లల్ని పోషించాడు. మీలో చాలామంది ఆటోలు తోలేవారు, వ్యాన్లు తోలేవారు. మిమ్మల్ని గౌరవిస్తున్నానండి, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు చాలా కష్టపడి మీ పిల్లల్ని ఎంత వారు చేశారు. అద్దాల మేడలో వారిని పెట్టలేదేమో కానీ ప్రేమతో వారిని పెట్టగలిగింది మీ స్థాయి కొద్ది వారికి మీరు పెట్టి వారు పోషించారు. మీకు దండం పెడతానురా. అంత కష్టపడి సంపాదించిన సంపాదనని ఏమీ కాకుండా ఎంగిలి మెతుకుల్లాగా పారేయకండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు ఒక వీడియో చూసాను, నాకు చెప్పడం రావట్లేదులే కానీ, వాళ్ళ నాన్న ఆఫీసర్ లాగా వచ్చి అమ్మాయిని స్కూల్ దగ్గర పెట్టిన తర్వాత ఆ బట్టలు తీసేసి హల్లెలూయా బస్తాలు మోసి దెబ్బలు తగిలిన అమ్మాయి ముందుకు వచ్చి నవ్వుతూ చదివించి, మళ్ళీ ఆ వీడియో ఎప్పుడైనా ప్రొజెక్టర్ దొరికింది మనకి, స్క్రీన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ వీడియో ఎప్పుడైనా నేను చూపిస్తాను. అది ఇంగ్లీష్లో ఉంటుంది కానీ అర్థమైతే మాత్రం గుండె తరుక్కుపోతుంది. ఆ బిడ్డ ముందు అనమాట. ఒకరోజు ఆ బిడ్డ అడుగుతుంది, ఎందుకు డాడీ నాకు అబద్ధం చెప్పావు? యువర్ ఎ లాయర్. నీ కడుపు కాల్చుకొని నాకు అన్నం పెడుతూ నా ముందు కడుపు నిండినట్లు నటించావు. నువ్వు అబద్ధికుడివి. అఫీషియల్ జాబ్ చేస్తున్నానని అనుకుంటూ రోడ్ల మీద బస్తాలు మోస్తూ నా ముందు టై కట్టుకొని అఫీషియల్గా కనబడ్డావు. నా కోసం ఇదంతా భరిస్తూ ఏమీ లేనట్టు నవ్వుతూ నా ముందు నిలబడ్డావు. యువర్ ఎ లాయర్. ఈరోజు కొవ్వెక్కి ఈ మాట అన్నాను ఏమనుకోకండి. కొవ్వెక్కి ఎందుకన్నావే నన్ను? ఎవడి కోసం కన్నావు? ఈరోజు నువ్వు పని చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నావు కదా, అందుకని తల్లిదండ్రులు అడుగుతాను, నేను సంపాదిస్తున్నాను డబ్బులు. సిగ్గులేనోడా, ఇంతకాలం నువ్వు పుట్టిన కాడ నుంచి నువ్వు సంపాదించితేనే వాళ్ళు పెరిగారా?
ఈరోజు నీ కాళ్ళు వచ్చినాయని, చేతులు వచ్చినాయి, పని చేయడానికి బలం వచ్చిందని, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి ఒకటి దేవుని మహాకృప అయితే, రెండోది ఎంత భద్రముగా నీ తల్లిదండ్రులు వారి చేతుల మీద, భుజాల మీద నిన్ను పెంచారో తెలుసా నీకు? కొవ్వెక్కి అడుగుతున్నావు, ఎందుకు కన్నావు నన్ను అని. ఇలాంటి నీతి మాలిన, గతి మాలిన మాటలు నువ్వు మాట్లాడుతుంటే పాస్టర్ గారు వెనకపోవచ్చురా. కొవ్వెక్కిన నీ హృదయంతో చెప్తున్నాను, దేవుడు వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. కింద కూర్చొని, కర్రల మీద కూర్చొని ఉలితో నరుకుతూ ఉంటే చేతులు తెగి, కాళ్ళు తెగి, నరం తిరిగి, రక్తాలు వచ్చి, గాయాలు కట్టుకొని కింద కూర్చొని నడువు నొప్పి వస్తుంటే అలాగుండి, పొద్దున్నే పెట్టుకున్న చిన్న చల్దనము ఆవకాయతోనో దేంతో నంచుకున్న తిని సాయంకాలం కష్టపడి వచ్చి నా పిల్లలు చదవాలని, నువ్వు పెద్ద డాక్టర్ చదివించలేదేమో, కానీ ఎంత చదివించగలడో అంతలా నిన్ను చదివించి నీకోసం కష్టపడితే అలిసిపోయిన నడుముకి, అలిసిపోయిన చేతులకి, హల్లెలూయా, నీవిచ్చే బిరుదేంటో తెలుసా? కొవ్వెక్కి కన్నావు నువ్వు నన్ను. అనుకోద్దిలా అన్నానని పనికి మళ్ళనోడా, నీ మాటలు దేవుడు వింటున్నాడు రా, నీ చేష్టలు దేవుడు చూస్తున్నాడు రా. దేవుని గ్రంథంలో ఒక మాట ఉందిరా, ఏం విత్తుతామో అదే కోస్తాము అని. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ వేస్ట్. నీ తల్లిదండ్రులు ప్రయాసపడి తీసుకొస్తున్నటువంటి ఆ ఫుడ్ని నాకు నచ్చలేదు అని ఇసిరేకు, కాలువలో ఇసిరేకు. నీ తల్లి ప్రేమతో, వినండి వినండి వినండి, హోటలోడు వండుతాడు, బయట వాళ్ళు వండుతారు, చాలామంది వండుతారు, భోజనాల దగ్గర వండుతారు, ఖరీదైన వండుతారు, చికెన్ మటన్ విలువైనవన్నీ వండుతారు. కానీ వాళ్ళు బాధ్యతగానో లేకపోతే వాళ్ళ డబ్బుల కోసం వండుతారు. ఒకే ఒక్కరు నీ మీద ప్రేమతో వంట చేస్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? నీ కన్న తల్లి ప్రేమతో వంట చేస్తుంది, వంటతో ప్రేమతో నిలబడుతుంది. నా పిల్లలకి పెట్టి వారిని గొప్పవారిని చేయాలని ప్రేమతో పెడుతుంది. ఆ రైస్కి నువ్వు వెలకట్టగలవేమరా దుర్మార్గుడా? ఆ ప్రేమకు నువ్వు వెలగట్టగలవా? ఇలా మాట్లాడుతానని ఏమనుకోవద్దు. ఆ ప్రేమకు నువ్వు వెలగట్టగలవా? నా బిడ్డ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని ప్రేమతో ఉండుద్దిరా నీకు అన్నాన్ని. ఏమి కానట్టు ఇసిరేస్తావు, నాకు అక్కర్లేదని చెప్తావు. నీకు పెళ్ళి అయ్యి నీకు పిల్లలు పుట్టి నాకు అక్కర్లేదని హల్లెలూయా అంటున్నప్పుడు, నేను తిన్నాను అంటున్నప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో, వద్దని వెళ్ళిపోయిన నీవు ఆకలితో అలమటిస్తున్నావన్న బాధ ఎలాగుంటుంది. నేను మాట అంటాను, నా వైపు చూడండి, ఆ ప్రేమతో మీ అమ్మ చేసినటువంటి ఆ గుడ్డో లేకపోతే ఆ గంజినీళ్ళో లేకపోతే ఏదో మెతుకులో నీకు నచ్చలేదు. రోడ్ల మీద చెమటలు కార్చేసి, అయి కార్చేసి వాడి లాభం కొరకు ఇష్టానుసారంగా ఉండే ఆ పాములు లాంటి నూడిల్స్ నీకు నచ్చుతాయిరా? నేను తప్పుపడను కదా, నాకు ఇష్టమైన నూడిల్స్ అంటే అవి నీకు నచ్చాయి, లొట్టలు వేసుకొని తిన్నావు అనుకొని. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మగా ప్రేమ ఉండి పెట్టిన ఆ ప్రేమ వంటకం నీకు నచ్చలేదు కదూ, దాని విలువ తెలిసి వచ్చేలా చేస్తాడు రా ఒకరోజు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కనకరాజు గారి కోసం దేవుని సందులో ఏడ్చాను. దేవా, పని చేస్తేనే శారమ్మకి మెడిసిన్ కావాలన్నా, ఆ ఇంట్లో తినాలన్నా, ఆ బిడ్డ వాలంటీర్గా ఉన్నప్పుడు ఎంతో కొంత తెచ్చుకునేది, ఆ అవకాశం లేదు. ఇప్పుడు ఆ చేయి నొప్పి వస్తుంది, పని చేసుకోలేకపోతున్నారు. చేస్తేమో నొప్పి, చేయకపోతేనేమో ఇంట్లో ఉపాధి లేని పరిస్థితి. ఆయన నలిగిపోతున్నాడు ప్రభువా, ఆ బాధ భరించలేకపోతున్నారు. సహాయం చేయవా, స్వస్థపరచవా. నేను చేయగలిగింది అదొకటే. దేవుని పాదాల దగ్గర ఏడ్చాను, ఏడుస్తూనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా అన్నాను ఏమనుకోకండి. పిల్లలకి మీ నాన్న అమ్మ కష్టపడి తీసుకొస్తున్న నీకు బొవ్వ పెడుతున్నారు, కొవ్వెక్కి ఊరి మీద బజారులాగా తిరగొద్దు. ఆ మెతుకులకి, ఆ ప్రేమకి, ఆ కష్టానికి,
ఆ చెమటకి విలువివ్వు. అవునన్న వాళ్ళు ఒక ఆమెను చెప్తారా? నా మాట నీకివించే వాళ్ళు ఒక ఆమెను చెప్తారా సార్? కొంచెం కట్టునోంగి ఏమైనా కట్టుగా ఉన్నాయి నా మాటలు యవనస్తులకి. రెస్పెక్ట్ దేర్ లేబర్, రెస్పెక్ట్ దేర్ హార్డ్ వర్క్. చాలే పాచి పని చేసుకున్నావు. నేను కాలేజీలో అట్లా చెప్పుకోవడానికి కూడా చెప్పుకుంది. ఎవరు పనికి మనోడా, నువ్వు కాలేజీలో జాయిన్ చేసి నేను చదివించేది ఆ పాచి పని చేస్తూనే, ఆ జీవీఎంసీ పని చేస్తూనే, ఆ కాలువలు తుడిస్తేనే నువ్వు ఎంత తోడు అయ్యావు, ఈరోజు కాలేజీలో జాయిన్ అవ్వగలిగావు. నీకంత నామోషిగా ఉందా? ఒక తండ్రి ఆఫీసులోకి వెళ్తాడు. ఆ ఆఫీసులో ఆ తండ్రి ప్యూన్గా పనిచేస్తాడు. అందులోనే లక్కీగా తన కొడుక్కి ఒక మంచి ఆఫీసర్ జాబ్ వచ్చింది. ఒకరోజు డోర్ తీసి బాబు నాయన అని పిలుస్తాడు. వాడు నిలబడి షట్ అప్, ఇంటి దగ్గర బాబు ఇవన్నీ, ఆఫీసులో ఉన్నాను సార్ అని పిలు. నువ్వు తండ్రి అయితే ఇంటి దగ్గర అలాంటి పట్టుకొని అందరి ముందు నువ్వు అసలు ఇక్కడ తండ్రి నువ్వు తెలియకూడదు ఇక్కడ. ఈ మాటలు ఆ ఎండి విన్నాడు, ఆ ఓనర్ విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరిని పిలిచి వాళ్ళందరి ముందు ఆ ప్యూన్ తీసుకొచ్చి ఈ ఆఫీసులో నాకు నమ్మకముగా పనిచేసి 25 సంవత్సరాలు ఈ ఆఫీసుని భుజాల మీద మోసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఈ రోజు నుంచి ఈ ఆఫీసులో నేను పార్ట్నర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాను, వచ్చిన లాభంలో అతనికి నేను కొంత ఇవ్వాలనుకుంటున్నానని వాళ్ళందరి ముందు అతన్ని నిలబెట్టి అతనికి డబ్బులు ఇచ్చి సన్మానించి ఉన్నతమైన స్థానంలో నిలబెడితే వాళ్ళ నాన్న ఆ ఆఫీసులతో పాటు కూర్చున్న కొడుకు వైపు అలా చూస్తుంటే ఆ కొడుకు గుండెపైలు ఇలా ఏడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్ముతారో లేదు నాకు తెలీదు. నిజమైన హీరో పవన్ కళ్యాణ్ కాదు, చిరంజీవి కాదు, మీ నాన్న నిజమైన హీరో. యువర్ డాడ్ ఈజ్ యువర్ హీరో. కొంతమంది కొంచెం దుర్మార్గంగా ఉండొచ్చు. హల్లెలూయా, 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 ఆమేన్. నీ ఫేవరెట్ ఎవరు అంటే మీ మదర్. వ్యాలెన్స్ డే రోజు వాళ్ళ అమ్మకి గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నాకు మనుగడ లేదు, నవమాసాలు కడుపులో పెంచావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్తనములు ఇచ్చి నాకు పాలిచ్చావు, నన్ను పెద్దోడిని చేసావు. ఈరోజు నేననే ఒక ఉనికిని కలిగి ఉన్నానంటే దానికి కారణం నువ్వే అమ్మా. ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను లేను. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? టీవీ 9లో ద బెస్ట్ గిఫ్ట్ గాడ్ ఎవర్ గేవ్ టు మీ. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి బెస్ట్ గిఫ్ట్, ఎప్పటికీ దేవుడు నాకు అనుగ్రహించిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మా అమ్మ. నన్ను కొట్టింది, తిట్టింది, వాతలు పెట్టింది, కానీ ఈరోజు నాకు వాటి విలువ తెలుసు. ద బెస్ట్ గిఫ్ట్ దేవుడు నాకు ఏమిచ్చాడంటే, ఫస్ట్ ఆయన ఇచ్చిన విలువైన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే తన కుమారుడిని యేసుక్రీస్తునిచ్చాడు. రెండోది ఆయన ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే నాకు తల్లినిచ్చాడు, తండ్రినిచ్చాడు. దే ఆర్ మై బెస్ట్, దే ఆర్ బెస్ట్ పీపుల్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో వారు చాలా బెస్ట్ పీపుల్ అని చెప్పాడు. ఏయ్ అడదేస్తా జరిగిన వాక్యం నోటుకొచ్చినట్టు మాట్లాడకండి రా తల్లిదండ్రులతో. ఎదిగిపోయాం మనం, నోరొచ్చింది మనకి. చిన్నప్పుడు తాత మామ అని ఒక్క మాట అంటే మురిసిపోయారు తల్లిదండ్రులు. ఈరోజు మనకు ఆ నోరు పెరిగిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే కుమిలి ఏడుస్తుంది తల్లి. చాటుగా ఏడుస్తాడు నాన్న. వద్దురా, శాపం రాది, నీకు దండం పెడతాను రా, వాళ్ళు బాధ పెట్టకండి. నోటుకొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు నిష్ఠూరు పెట్టకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బైబిల్ క్యాంపులో ఈ మాటలు కొన్ని నేను చెప్తున్నప్పుడు మార్పు చెందిన ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది. 100 మంది కూర్చొని ఉన్నారు, 100 మందిలో వాళ్ళ అమ్మాయిల వెనకాతలు కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయి స్టేజ్ ఎక్కింది.
అక్కడి నుంచే కేకేసింది, మమ్మా అమ్మా అమ్మా. ఎంత గట్టిగా ఏడ్చిందో. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ యేసయ్య, ఐఎమ్ సారీ వాళ్ళు బాధ పెట్టాను నేను. హల్లెలూయా. టైం అయినా పర్లేదు, వదలను ఈరోజు మిమ్మల్ని. లేదా మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెస్పెక్ట్ దెమ్. ఆమేన్. నువ్వు తింటున్న ప్రతి మెతుకు, హల్లెలూయా, వారి రక్తాన్ని చెమటగా మార్చి తీసుకొచ్చి నీకు పెడుతున్నారు. ఆమేన్. ఎంతెంత దాబరాలు వేసుకొని, గిన్నెలు వేసుకొని ఆ బిడ్డ ఎంత కష్టపడుతుందో చాలాసార్లు చూసి భలే బాధ అనిపిస్తుంది. అర్థమవుతుందా? మీ నాన్న మీ అమ్మ ఎంత కష్టపడితే ఈరోజు నువ్వు ఆ బట్టలు వేసుకున్నావో, ఈరోజు నీ చెవులు ఉన్నాయో, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్తున్నావో. పొయ్యి దగ్గర మీ నాన్న, గిన్నెల దగ్గర మీ అమ్మ గొడ్డులా కష్టపడతారు. ఊరందరికీ తెలిసే విషయం. వాళ్ళు కష్టపడితే నీకు బువ్వ దొరుకుతుంది. అమ్మ నాన్ని గౌరవించడం నేర్చుకో, పెద్దదాన్ని అవుతున్నావు. అర్థమవుతుందా జెన్నీ? ఏరా అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది నిశ్చయం, అర్థమవుతుంది మీ అందరికీ. మీ డాడీ ఎంత కష్టపడతా తెలుసా మీకు? కాలువలు తీస్తారు, గొయ్యలు తీస్తారు, రోడ్ల మీద పని చేస్తారు. అందరూ కంపు అనుకొని వెళ్ళరు. అలాంటి చోట్లకి మీ నాన్న వెళ్తాడు. కష్టపడి మిమ్మల్ని పెద్దలు చేశాడు. మీ నాన్న ఎప్పుడు గౌరవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నీకు చెప్తాను, మీ నాన్న ఎప్పుడో చనిపోవలసిందిరా. ఇప్పుడు కాదు, ఓ 10 సంవత్సరాలు ఉంటుంది కన్నయ్య గారు, 10 years పైన అయి ఉంటుంది. అప్పుడే మీ నాన్న చనిపోవచ్చు. డాక్టర్ స్వయంగా చెప్పాను నాతో ఆయన బ్రతకడని. ఏడ్చాను దేవుడి దగ్గర, తిప్పాను హాస్పిటల్కి, టెస్టులకి అన్ని దగ్గర ఉండి తీసుకెళ్ళాను. నాకు తెలుసు, అందుకంత ధైర్యంగా చెప్తున్నాను. మీ నాన్న బ్రతికాడంటే దేవుని కృప. ఈరోజు నువ్వు తింటున్నావంటే ఆ కృపను అనుగ్రహించిన ఆ వ్యక్తి ఇంకా బ్రతికుండి సంపాదిస్తుంది. దాన్ని బట్టి ఎప్పుడైనా నోరు తెరిచి నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన కష్టపడితే పగులుద్ది చెప్తున్నాను నేను. ఇలా చెప్పానని బాధ అనిపించినా పర్లేదురా. మీ హీరోరా మీ నాన్న, గౌరవించడం నేర్చుకో. ఏమైంది ఈరోజు పాస్టర్ గారికి ఇలా మాట్లాడుతున్నారు? ఏమో, అసలు ఇలా మాట్లాడాలని కూడా నేను అనుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రోడ్ల మీద తిరిగి ఎండనక వాననక కష్టపడి తీసుకొచ్చిన సంపాదనతో నువ్వు పెద్దోడు అయ్యావు. రేపొద్దు నువ్వు కష్టపడుతుంటే మా నాన్న ఎంత కష్టపడ్డా. మొన్న నేను బాబుని ఎత్తుకున్నాను, ఇలా ఎత్తుకొని ఏడుస్తుంటే లేదు నాన్న లేదు నాన్న అంటే మా నాన్న నన్ను ఇలా చూసి, డాడీ వచ్చారు ఇంటికి, వచ్చి ఇలా చూస్తూ, బాబు నేను నిన్ను ఇలాగే పెంచాను రా అంటే, అప్పుడు మా డాడీ తన్నాను నేను ఒక మాట, నాన్నగారు తన చేతుల్లో బాబు ఉంటే అమ్మ గుర్తొస్తుంది, నా చేతుల్లో బాబు ఉంటే మీరు గుర్తొస్తారు. మాకు ఇబ్బంది అయిన ప్రతిసారి కూడా మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచారని నాకు అర్థమవుతూనే ఉంది. చాలాసార్లు మనసులో అనుకున్నాను నాన్నగారు అలా అని చెప్పాను. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ తల్లిదండ్రులు నీ వల్ల ఆనందించకపోయినా పర్లేదు, బాధపడకుండా ఉంటే చాలు. హల్లెలూయా. ప్రకాష్ అర్థమవుతుందా మాటలు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రాణం ఉన్నంత వరకు, ఈరోజు మొదలుకొని, అంటే నువ్వు మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు, బట్ చెప్పాలనిపించి చెప్తాను. గోపి వింటున్నావా? ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని, తల్లిని ఒక్క మాట నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. ఒక్కోసారి వారి వైఖరి నీ ఎడ్ల కఠినంగా ఉన్నప్పుడు కూడా ప్రేమతో దాన్ని తీసుకోవాలి. ఎరా ప్రేమ అర్థమవుతుందా? హల్లెలూయా. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకోకండి, కానీ ఫస్ట్ తెలియాల్సింది ఏంటో తెలుసా? డోంట్ వేస్ట్ ఫుడ్. కాబట్టి తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చినటువంటి ఆ భోజనాన్ని నువ్వేమీ కాకుండా తీసిపారేయకు. ఈరోజు నువ్వు పని చేసుకుండా నేను సంపాదిస్తున్నాను, సరేరా నీ బిల్డప్. నువ్వు పనికి వెళ్తున్నావు, సంపాదిస్తున్నావు, ఏమనుకోద్ది ఇలా అన్నానే, కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మాట. వెళ్తున్నావు వస్తున్నావు, ఏదో జరిగింది, పడ్డావు, కాలు ఇరిగింది, మంచం మీద పడ్డావు, లేవలేని పరిస్థితి. ఇది కూడా మంచం మీద అవ్వాలి. అప్పుడు ఎవరో చేస్తారు? నేను పెద్దోడిని అయ్యాను, నాకు బలం వచ్చింది, అప్పుడు చెప్పు. అప్పుడు నువ్వు వేరు కింద కడగాల్సింది ఆ తల్లే, ఎవడు కడగడో.
బలం వచ్చింది, నేను సంపాదిస్తున్నాను, నా జీతం, నా డబ్బులు. మీ నాన్నలు అనుకొని ఉండుంటే, మీ అమ్మలు అనుకొని ఉండుంటే నీ బతికేమయ్యేదిరా. హల్లెలూయా. మొన్న నేను, నాన్న, ఇంకో తమ్ముడు షాప్కి వెళ్ళాం. వాళ్ళు వెతుకుతున్నారు, నేనేమో నా కొడుకులు పడుకోవడానికి మెత్తగా ఉండే టువాలు ఎతుకుతున్నాను. మా నాన్నను చూసి నవ్వుతూ అంటున్నాడు, మనం ఏమేమో ఎదుక్కుంటున్నాం, వాడికి చూడు, వాడి కొడుకులకి ఏం కావాలో వాడు ఎత్తుక్కుంటున్నాడు. ఎందుకో నా కళ్ళు జర్రని చెమ్మగిల్లే. ఒక మాట అన్నాను, నా పిల్లల కోసం నేను ఎలా ఆలోచిస్తున్నాను, నా తండ్రి నువ్వు నా కొరకు అలాగే ఆలోచిస్తావు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టించేది హల్లెలూయా. ఈ భూమి మీద నిన్ను పుట్టించి నిన్ను వాడుకోవాలి, లేకపోతే నిన్ను గొప్పని చేయాలి, ఈ భూమి మీద నీకు మనుగడ కలిగి ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వు ఎప్పుడున్నావు అంటే జగత్తుకు పునాది వేయబడకముందే నువ్వు ఉన్నావు. వినండి ఈ మాట, జగత్తుకు పునాది వేయబడకముందే దేవుని యొక్క సంకల్పంలో నీవు ఉన్నావు. కానీ దేవుని సంకల్పంలో ఉన్న నిన్ను ఈ భూమి మీదకి పంపించాలంటే ఆయనకు కూడా ఒక తల్లి కడుపు అవసరమయ్యింది. ఆమె నీ తల్లిరా. హల్లెలూయా. అందుకే ఏముందంటే తన తల్లి నేను తండ్రి నేను తల్లి నేను తండ్రి నేను శపించువా లేక దూషించువా అని దీపము కారు ఆరిపోవడం కాదు, కారు చీకట్లో ఆరిపోతుంది. పగలాగిపోతే పెద్ద నష్టమేంది బ్రదర్, వెళ్ళిపోతాం. దాన్ని వింటున్నావా? కారు చీకట్లో ఆగిపోద్ది. తన తల్లిని నేను తండ్రిని నేను దూషించువా అని ఒక దీపం. హల్లెలూయా. ఒక మాట చెప్పు ముందుకెళ్తాను. రేపు పొద్దున కష్టపడుతూ ఉంటావు, మా నాన్న ఎంత కష్టపడ్డా, మా అమ్మ ఎంత కష్టపడిందా అని నీకు అర్థమయ్యి మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా, నాకు అంతవసరం ఎంత కష్టపడ్డావు అని చెప్పాలనిపిస్తుంది. కానీ అప్పుడు మీ అమ్మ ఫోటోలో ఉంటుందిరా, నీ దగ్గర ఉండదు. మీ నాన్న గోడకుంటాడు, నీతో ఉండడు. ఆ ఫోటో చూసుకొని ఏడుస్తావు. నా కొడుకు ఏడుస్తున్నాడని ఆ ఫోటో స్పందించలేదు. మీ నాన్న బతికుండగానే మీ అమ్మ బతికుండగానే నా కోసం ఎంత కష్టపడ్డావని నువ్వు ఏడిస్తే నీ ఏడుపు మీ అమ్మ గుండెల్లో మీ నాన్న గుండెల్లో గొప్ప తృప్తినిస్తుంది. నా కష్టం నా కొడుకు అర్థమైందని. అది ఆ ఫోటోలో దొరకదురా, అది ఆ ఫోటోలో దొరకదు. మీ నాన్న బతుకున్నప్పుడు దొరుకుతుంది. హల్లెలూయా. 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 కాబట్టి వారు కష్టపడి తీసుకొచ్చినటువంటి భోజనాన్ని వృధా చేయొద్దు. ఒకళ్ళు ఎంతవరకు చేసి ఉండుంటే నా వర్తమానం మీకు ఏమైనా బోరింగ్గా ఇబ్బందిగా లేదు కదా నాన్న, మీరు చేసి ఉండుంటే ఈ స్థలాన్ని విడిచిపెట్టక ముందు, పెద్దోళ్ళైనా మీరు మీ అమ్మ నాన్న ఉండకపోవచ్చు, కానీ అలాంటి సందర్భాలు మీలో ఉండొచ్చు కదా. తాగి తన్నేసి ఉండొచ్చుగా, తాగి ఇసిరేసి ఉండొచ్చుగా, చెయ్యెత్తి ఉండొచ్చుగా, కొట్టుండొచ్చుగా. నీకు ఒక మంచి ఆపర్చునిటీ, సాయంకాలం బతుకుతా లేదు నాకు తెలియదు, కానీ ఈ స్థలాన్ని విడిచిపెట్టక ముందు నీకు ఒక మంచి ఆపర్చునిటీ. దేవా నన్ను క్షమించమని అడిగి వెళ్ళు. హల్లెలూయా. ఆఖరి దాకా ఎందుకు, ఇప్పుడే 1 నిమిషం టైం తీసుకోవాలనుకుంటున్నాను. మెసేజ్ అవ్వలేదు, 1 మినిట్ ప్రార్థించగలరా? కళ్ళు మూసుకోండి, 1 మినిట్. మెసేజ్ అవ్వలేదు. ఎవరైనా దేవునికి సారీ చెప్పాలని మీ గుండె తహతా పడుతుంటే, మమ్మీ డాడీ నేను చాలా హర్ట్ చేశాను, ఎదిరించి మాట్లాడాను, అన్నాను. ప్రేమతో మా డాడీ ఏం మాట్లాడలేదు కానీ, మా మమ్మీ ఏం మాట్లాడలేదు కానీ వాళ్ళ గుండె ఎంత నొచ్చుకుందో. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. ఎవరైనా నీ సన్నిధిలో
పాపమునే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకుందునయా, శుద్ధ హృదయం కలుగచే. యథార్థంగా అడగలవా? శుద్ధ, ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ సారీ. నాలో 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 ఈరోజు మీ తల్లిదండ్రులు లేకపోవచ్చు బ్రదర్స్, పెద్దోళ్ళు ఉన్నారు, కానీ ఎన్నోసార్లు వాళ్ళు బాధ పెట్టుంటావు. అందుకే ఈరోజు ఈ పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఐ డోంట్ నో. సారీ చెప్తావా యేసయ్యకి? ఇంకెప్పుడు అమ్మతో అలా మాట్లాడను. కొన్ని నాకు అర్థం కాకపోవచ్చు, నోరు పారేసుకున్నాను. ఐఎమ్ సారీ లార్డ్. దేవా, ఈ సమయంలో మా యవన బిడ్డలు, మా పెద్దలు చేస్తున్న ఈ ప్రార్థన అంగీకరించి మన్నించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సో ఫస్ట్ ఏంటి? ప్రభు చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏమీ నష్టపోకుండా. అంటే అర్థం ఏంటి చెప్పనా నాన్న? అంటే అర్థం ఏంటి చెప్పనా? సింగిల్ పీస్ కూడా ముక్కలవి. సింగిల్ ఏమీ ఈవెన్ సింగిల్ పీస్, ఏ ఒక్క మొక్కే కదండి, చిన్న మొక్కే. నో, ఏమీ నష్టపడకుండా సమస్తమును పోగు చేయమన్నాడు. 12 గంపలు ఎత్తారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. బాగున్నా బాగోకపోయినా తిందాం. ఆ రోజు ఉప్పు ఎక్కువైందా, నీకు బీపీ తక్కువైందని ఉప్పు ఎక్కువేయించాడేమో దేవుడు. ఆ రోజు ఉప్పు తక్కువైందా, నీకు బీపీ ఎక్కువైందని ఉప్పు తగ్గించాడేమో దేవుడు. ఆ రోజు నీకు ఇష్టం లేని చిక్కుడుకాయ కూర నీ కడుపులో చాలా ఇబ్బందిగా ఉందేమో, దాని అంతటిని వాషౌట్ చేయడానికి దేవుడు చిక్కుడుకాయ కూర ఇచ్చాడేమో. హల్లెలూయా. ఒకరోజు నీకు బొవ్వే దొరకలేదా, ఆ టైంలో నువ్వు ఏమీ లేకుండా నీ కడుపు ఖాళీగా ఉండడం చాలా అవసరమా? ఈ మధ్యకాలం చదువుతూ ఉన్నాను నేను, వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉంటే అది శరీరానికి చాలా ఆరోగ్యమట. ఎందుకంటే ఈ మిషన్కి రెస్ట్ దొరుకుతుందట. ఏ మిషన్కి? చెప్పు. రారా అని కొంబాలు తినేస్తాం, నచ్చినవన్నీ ఎముకలతో సహా వదిలేస్తాం కదా. అవి అరగొట్ల నలిచిపోయిన ఈ మిషను వారానికి ఒకరోజు దానికి రెస్ట్ దొరికితే అది మళ్ళీ బాగా పనిచేస్తుందట. అది మ్యాటర్, ముచ్చట. నువ్వు దానికి రెస్ట్ ఇవ్వట్లేదు. హల్లెలూయా. ఆగిపోతుంది. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు అరగట్లేదు బాబో అని ఎంత ముద్ద అన్నం తీసుకొని పిసికి లేకపోతే దాన్ని ఏమన్నా మిక్సీలో వేసి పేస్ట్లా చేస్తే అప్పుడు స్పూన్తో అన్నాన్ని కూడా జ్యూస్ తాగినట్టు అని తాగాల్సి వచ్చింది అప్పుడు. అందుకని నెలకొక రోజు అయ్యా దానికి ఒక రెస్ట్ ఇవ్వు, దొరికిన గాడికి ఏసు రక్తం చేయం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. డోంట్ వేస్ట్ ఫుడ్. ఎందుకంటే మనకి ఆహారం ఇచ్చినవాడు దేవుడు గనక. హల్లెలూయా. హల్లెలూయా కదా. నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీ కృప, నాకున్న ఆధారం నీవే. హల్లెలూయా. బ్రతికున్నాడు కారణం ఎవరు? సంపాదించుకున్నాడు కారణం ఎవరు? ఆహారం తెచ్చుకున్నాడు కారణం ఎవరు? డానీ గారు, మరి ఆహారాన్ని ఎవరు ఇచ్చినట్టు? మరి దేవుడు ఇచ్చిందని పారేతరిరా. హల్లెలూయా. హల్లెలూయా. ఓకేనా? యేసయ్య ఇచ్చిన ఆహారాన్ని వృధా చేయొద్దు. ఈరోజు మనకు ఆహారం ఎక్కువై పారేస్తున్నాం. నేను చెప్పాను కదా ఇంతకుముందు,
రా త్వరగా. ఫ్యాషన్ షో అనుకున్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ అట్టుపండు తిని ఆ తొక్కని ఇలా విసిరేశాడు. ప్లాట్ఫామ్ మీదకి 20 బక్క చిక్కిన ఎముకల గూళ్ళు పరిగెట్టినాయి అంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంత ముక్క దొరికితే ఆ ముక్క, ఆ అట్టుపండు ముక్క తిని అని ఆశగా ఆ కిటికీ వైపు చూస్తున్నారంట. ఇంకో అట్టుపండు తొక్క పడుతుందేమో అని. గుండె పగిలిపోయింది అతని గాడికి. ఒక KFC లాంటి ఒక దాంట్లో వర్క్కి జాయిన్ అయ్యాడు. పెద్ద పెద్దోళ్ళు వచ్చి కొవ్వెక్కుపోయి చిన్న ముక్క తినిసిరేస్తారే, ఆ ముక్కలన్నిటిని, ఆ బన్స్ అన్నిటిని పోగు చేసుకునేవాడు, ఒక మూటలో పెట్టుకునేవాడు. ఆ ట్రైన్ వెళ్ళే టయానికి ఆ ప్లాట్ఫామ్ మీద దగ్గర 150 మంది ఎముకల గూళ్ళు, చిన్న పిల్లలు. అలా పిల్లలను ఎందుకు అనలేకపోయానంటే, ఎముకల గూడే అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుందంటే అలా ఉండేదట. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వరుసగా కూర్చోపెట్టి వాళ్ళందరికీ ఒక్కొక్క ముక్క వారికి పెట్టాడు. హల్లెలూయా. మధ్యకాలంలో దేవుని నేను చాలా వందనాలు చెప్తున్నాను. దేవా, నేను కోరుకున్న దాన్ని తెచ్చుకొని తినగలుగుతున్నాను. నాకు ఇష్టమైన ఆహారం నాకు దొరుకుతుంది. నాకు రుచికరమైన ఆహారాన్ని నేను తినగలుగుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీకు తెలుసా, ఆ మధ్య ఒక వీడియో చూశాను. వాళ్ళందరూ గిన్నెల్లో ఏముందో తెలుసా? నమ్ముతారు నాకు తెలీదు. ఒక రకమైన మట్టి ఉంది. పిల్లలు, నా పిల్లలు నేను అలా ఊహించలేను. వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి. వాళ్ళు పాలే సరిగా తాగలేకపోతుంటే నా గుండె తలడిల్లిపోతుంది. మట్టి తింటున్నారు. పేరెంట్స్ అందరు కూర్చొని ఇలాగని మట్టి చీకుతున్నారు. హృదయం రద్దలైంది. నాకు అవకాశం దొరుకుతుందా ప్రభువా అలాంటి వారికి వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టేది? హల్లెలూయా. మన ఉపవాసం ఉన్నప్పుడట ఆ రైస్ అలా మిగిలిపోకూడదట, ఆ కూరలు అలా మిగిలిపోకూడదట. ఆమేన్. నువ్వు ఉపవాసం ఉన్నావు కాబట్టి మిగిలిన అన్నం కూరలట లేని వారికి ఆహారంగా పెడితే ఇది ఉపవాసం అవుతుంది, అది కూడా ఉపవాసమే అవుతుందట. ప్రకాష్ సారి కూర్చో. హల్లెలూయా. దేనా మన మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. ఒక్క పాయింట్ కోసం ఇంత టైమా? ఏది రక్తం చేయం. హల్లెలూయా. సో మొట్టమొదటి ఏం వేస్ట్ చేయొద్దు బ్రదర్? ఫుడ్ వేస్ట్ చేయొద్దు. ఆమేన్. హల్లెలూయా. మిగతా విషయాలు తల్లిదండ్రుల గురించి మాట్లాడడం తర్వాత ఒకళ్ళు అప్లోడ్ చేస్తే మళ్ళీ వినండి, మీకు దీవెనకరంగా అనిపిస్తే కనుక. రెండోది, డోంట్ వేస్ట్ టైం. దేన్ని వృధా చేయకూడదు. యవనస్తులు, అందులో చాలామంది యవనస్తులు మీరు టైం వృధా చేసేది ఎక్కడంటే సెల్ ఫోన్ దగ్గర. అవసరమైన చూస్తున్నారా? లేదు. ఆ ఏయో గేములు, పబ్జి అని, లూడో అని, ఇంకేంటో గేముల మీద గేములు, పేకాట. నాకు తెలిసిన ఒక తమ్ముడు నాకు ఎక్కడ వినుకొండ నుంచి ఫోన్ చేశాడు. వెంకట్, అన్నా తమ్ముడు చచ్చిపోయాడు అన్న. 5 రోజులు కనబడలేదు. ఏంటి అర్థం కాలేదు. గొర్రెలు మేపుకుంటూ అక్కడికి వెళ్తే ఆ లోపల అడవిలో భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఏంటని చూస్తే ఎవరిదో శవం వేలాడుతుంది, కుళ్ళిపోయి ఉంది. ఏంటని చూస్తే బట్టలు చూసి గుర్తుపట్టాడు మా తమ్ముడని. రే, మీ తమ్ముడు చచ్చిపోయాడు రా, శరీరం ముద్దలైపోయి కింద పడిపోయి ఉందిరా, భయంకరంగా ఉందిరా, తాడుకి ఏలాడుతుందిరా తలకాయ. పరిగెత్తుకొని వెళ్ళారు. తీరా తెలిసింది ఏంటంటే సెల్ ఫోన్లో ఆడినటువంటి పేకాట ఏదో ఆట 25 లక్షల వాడు అప్పు చేశాడంటండి. 25 లక్షలు. వాళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా? నా ఇల్లు అమ్మేసి అప్పు తీర్చుండేవాడిని కదరా కొడుక, ఎందుకు వెళ్ళిపోయావురా? ఈ ఇల్లు నీకంటే నాకు ఈ ఇల్లు ఎక్కువ కాదు. ఈ ఇల్లు ఇచ్చేస్తే 25 లక్షలు వచ్చేది. ఇచ్చేసి నేను బతికించుకునేవాడిని కదరా, ఎందుకురా ఎంత మోసం చేశావు? మోసం చేసింది వాడు, వాళ్ళ అమ్మని నాన్నే. కానీ తండ్రి ఏడుస్తున్నాడు, నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోయావు. డబ్బుల కోసం ఏడట్లేదు. ఎందుకు చచ్చిపోయావురా? నాన్న ఎలా జరిగిందని ఒక్క మాట చెప్పుంటే ఇల్లు అమ్మిద్దును కదరా కొడుక. హల్లెలూయా. హల్లెలూయా. నాకు టైం ఇస్తారా? మాట్లాడిన అన్నలో చెయ్యి చూపించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక.
సమయాన్ని వృధా చేయొద్దు. ఈ ఊపిరి దేవుడు ఇచ్చిన కృపాదానము. ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆయన మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి బహుమానము. డోంట్ వేస్ట్ యువర్ టైం. హల్లెలూయా. కాలక్షేపానికి ఆరు బయట అక్కడ ఇక్కడ కూర్చొని జీవితం విలువ తెలిసి వచ్చిన తర్వాత, ఏం కోల్పోయావు నీకు అర్థమైన తర్వాత గుండెలు పగిలేలా ఏడిస్తే నువ్వు పోగొట్టుకున్న డబ్బులు సంపాదించుకోగలవేమో, నువ్వు పోగొట్టుకున్న సెల్ ఫోన్ సంపాదించుకోగలవేమో, నువ్వు పోగొట్టుకున్న గోల్డ్ సంపాదించుకోగలవేమో, కానీ ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా తిరిగి సంపాదించుకోలేంది ఏంటి అంటే సమయం. నిజి పిఎస్ స్వామి ఒక మాట అంటారు, నాకు చాలా ఇష్టం. సమయముతో నిమిత్తము లేని దేవుడు, ఆది అంతం ఆయనే. ఆయనకి సమయంతో టైం లేదు. మన టైం అయిపోతుంది అనుకునే నీకు లేదు. హల్లెలూయా. అంతా ఆయనదే. సమయముతో నిమిత్తము లేని దేవుడు సమయానికి ఎంతో విలువ ఇచ్చాడు. సమయమునకు పరిమితం అయిపోయిన మనిషి సమయానికి విలువ ఇవ్వలేకపోతున్నాడు అన్నాడు. ఆ మాట బుల్లెట్లా దూసుకెళ్ళిపోయింది నాకు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని సంవత్సరం అనగా కాలము రాకముందే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన కాలాన్ని నువ్వు వినియోగం చేసుకో. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక నుంచి జస్ట్ చదివేస్తాను, మీరు తెరవసలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో మనకు తెలిసిన మాట ఉంది. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏం చూసుకోవాలి రే? అదే అడుగుతున్నాను. జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? టైం. హల్లెలూయా. 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 ఓకే. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వేడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచ్చున్నవి, వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోవునో ఎరుగకుంటిని, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని, ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల ఉండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను రక్షింపుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందు సమయం. ఎంతమంది వేదన ఉందో తెలుసా మీకు? దేవా, నా మంచి వయసు అంతా తాగుడు ఖర్చు పెట్టాను, నా పిల్లల కొరకు నేనేమి దాచిపెట్టలేదు, నా భార్యను తన్నాను, తల్లిదండ్రులు తన్నాను, నా ఇష్టం అన్నాను. ఆ రోజులు రోత బతుకు తలుచుకుంటుంటే నేను బాధపడుతున్నాను. ఎందుకంటే దాని యొక్క పర్యవసానాన్ని నేను ఒక్కడిని అనుభవించట్లేదు, నా పిల్లలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రుల గుండెల్లో ఈ రోదన ఉందో తెలుసా మీకు? ఎవరు తీయలేని బాధది.
కొంచెమైన వారికి ఉపశమనం ఎప్పుడో తెలుసా? వారు పాడు చేసుకున్న జీవితాన్ని యేసయ్య బాగు చేసి వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించి ఉన్నతమైన స్థానంలో వారిని పెట్టగలిగినప్పుడు ఇంత మట్టుకు చాలు ప్రభువా అని ఆయన పాదాల దగ్గర ఏడ్చే గుండెలు మీకు తెలుసా? 24 గంటలు సెల్ ఫోను, 24 గంటలు మాటలు ఏం మాట్లాడతావురా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎన్ని గంటలు వృధా అయిపోతున్నాయి. ఆకాశం నుండి చూస్తున్న దేవుడు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్న నీ దౌర్భాగ్యాన్ని చూసి ఆయన గుండెలో నొచ్చుకుంటున్నాడు. ఆయన వైపు తిరిగితే నువ్వు 100 మందికి దీవెనకరం అవుతావేమో, 1000 మందికి దీవెనకరం అవుతావేమో, నీ సమాజానికి దీవెనకరం అవుతావేమో, నీ పట్ల దేవునికి సంకల్పం ఉందేమో, ప్రణాళిక ఉందేమో, ఉన్నతమైన స్థలంలో ఉన్నతమైన అభిషేకంతో దేవుడు నేను నిలవబెట్టాలని కోరుకుంటున్నాడేమో. నీ కొరకు దేవుడు దాచించింది కంటికి కనబడలేదు, చెవునికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రేమించు వారికి వేటిని సిద్ధపరిచెను తెలియట్లేదు నీకు. నాకు సమయాన్ని ఊరకనే వృధా చేసుకుంటున్నాం, పిచ్చిలో, మాయలో, స్నేహంలో. ఏమనుకోకండి ఈ మాట అన్నానని. అబ్బాయిలతో, అమ్మాయిలతో, అదే ప్రపంచం. హల్లెలూయా. ఒక ఆయన నాకు తెలుసు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ప్రతి అణువు కూడా నీ కొరకు ఖర్చు పెట్టిన ఒక మంచి యవనస్తుడు. ఆయన శిలువలో మరణించినప్పుడు నాకంటే 10 సంవత్సరాలు చిన్నోడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు తన యవన రక్తాన్ని యుక్త కాలమందు నీ కొరకు తన ప్రాణాన్ని ఆయన పణముగా పెట్టిన మహనీయుడు ఆయన. నీకు దొరుకుతుంది అవకాశం, నీకు దొరికింది. పెద్దలకు చాలామంది కూర్చున్న వారికి లేదు ఈ అవకాశం. ప్రకాశం మీ నాన్నకు లేదు ఈ అవకాశం. ఆయన దేవుని సందికి వెళ్ళిపోయారు. నీకుందే అవకాశం. ఇప్పుడైనా ఆయన కొరకు జీవించి, ఆయన కొరకు బ్రతికి, ఆయన ప్రేమను ప్రకటించి, ఆయన కొరకు రోషంగా బ్రతకలిగే అవకాశం ఇంకా ఉంది. ఎందుకంటే నువ్వు సావలేదు కాబట్టి. ఏమనుకోకేలా అన్నానే, ఏమన్నా నేను చెప్తున్నాను రా, ఇది కోల్పోతే ప్రేమ గుండె పైలలాగా ఏడుస్తాం నాని. కానీ దేవుడి అవకాశాన్ని ఇచ్చినప్పుడు, దేవా నా డ్యూటీలో వాటిలో నేను బిజీ అయిపోయాను, నీ మహిమ కొరకు బ్రతికే ఒక బ్రతుకు నాకు కావాలని నా గుండె ఆరాట పడుతుంది. అది మా పాస్టర్ గారు తెలియకపోవచ్చు, మా అమ్మకు తెలియకపోవచ్చు, మా ఆవిడకి తెలియకపోవచ్చు, కానీ నా గుండెలో ఎక్కడో ఆ శూన్యం వెంటాడుతూనే ఉంది నన్ను. ఏంటి నా లైఫ్ ఎలా అయిపోతుంది అని. నీ మహిమ కొరకు బ్రతికే కొన్ని సంవత్సరాలైనా నాకు ఇవ్వు ప్రభు అని దేవుణ్ణి అడగగలిగితే, ఓ రీ కందరాల మసి అంద, నీ మహిమ కొరకు బ్రతికే కొన్ని సంవత్సరాలైనా నాకు ఇవ్వు ప్రభు. అందరికన్నా తక్కువ బతికాడు హనోకు, కానీ రాయబడిన మాట, అతడు దేవుడితో నడిచాడు కాబట్టి అతడు లేకపోయినందుకనగా దేవుడు అతనిని కొనిపోయాను. ఆ లిస్టులో అందరికన్నా తక్కువ సంవత్సరాలు బతికినాడు హానోకే. బట్ వాక్ విత్ గాడ్. ఓయ్ జరగచ్చు, దేవునితో నడిచాడు. అందరూ మృత్యునందున ఉంది, కానీ హనోకు దగ్గర మృత్యునందున రాయబడలేదు, కానీ దేవుడు అతనిని కొనిపోయినని రాసింది. కొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. హల్లెలూయా. టైం చాలా అయిపోతుంది. హల్లెలూయా. ఫరో అడిగాడు యాకోబుని, హౌ ఇస్ యువర్ లైఫ్, నీ జీవితం ఎలా ఉందని. దేవుని చేత ఉన్నతమైన పిలుపుతో పిలువబడి, మహానాయం అనుభవం కలిగి, ఎబ్బేకు అనుభవం కలిగి, తను పోవు చోట నెల తను మాత్రమే కాదు, తను ఉన్న చోట్ల కూడా దీవించబడి, హల్లెలూయా. యాకోబు, ఇశ్రాయేలు, నేను కోరుకునే నేశ్వరును అని పిలువబడినటువంటి, హల్లెలూయా, ఇంత విలువైనటువంటి పిలుపు కలిగిన యాకోబు ఫరోతో ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరం అన్నీ కాలేదని ఫరోతో చెప్పి,
నేను అంటాను, యాకోబు ఈ మాట చెప్పినాడు బ్రదర్, యాకోబు హృదయంలో ఎంత పెయిన్ ఉండిందో. నేను యాత్ర చేసినటువంటి సంవత్సరంలో 130, అంటే నా జీవితంలో ఎక్కువ సంవత్సరాలు మా చిఎం గారు ప్లీజ్, నా జీవితంలో ఎక్కువ సంవత్సరాలు యాత్రలోనే కొనసాగిపోయింది. ఆ యాత్రలో చాలా పెయిన్స్ని అనుభవించాను నేను, చాలా పెయిన్. నా కొడుకులు దుర్మార్గులు అయిపోయారు. ఒక్క కుమార్తెను రేప్ చేసేసారు. నేను ప్రేమించిన ఇస్సాకుని క్రూరముగలు తినే, యేసేపుని క్రూరముగలు తినే అనుకొని దాదాపు 25 సంవత్సరాలు ఏడ్చేశాను. ఎవరికైనా బోరుగా ఉంది వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. నేను ఆపాలనుకోవట్లేదు. నా మీద ఒళ్ళు మండితే మండి. హల్లెలూయా. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను, ఆ కొంచెము కూడా దుఃఖ సహితంగా. అంటే అర్థమైందండి అర్థమైందా? ప్రేమ ఎక్కడే ఉన్నావా? నేను యాత్ర చేసిన మార్గాలు సంవత్సరాలు చాలా ఎక్కువ, కానీ నేను జీవించాను అనుకున్న జీవితం చాలా, ఈ మాటలు మీకు లోతుగా అర్థం అవ్వాలి. నేను జీవించాను అనుకున్న జీవితం కొంచెం ఉంది, ఆ కొంచెం జీవితం కూడా దుఃఖ సహితంగానే ఉంది. బ్రదర్, వాట్ ఏ ఎండ్! ఎంత భయంకరమైనటువంటి ట్రాజడీ ముగింపు అది. నో సాటిస్ఫాక్షన్ ఇన్ ద లైఫ్. ఏ తృప్తి లేదు నాన్న యాకోబు జీవితంలో. అంత పిలుపు కలిగిన వాడు, ఇంత దర్శనం కలిగిన వాడు, ఏ తృప్తి లేదు తన జీవితంలో. నేను అనుకుంటాను, ఎంత వేదంతో తన జీవితాన్ని ముగించుంటాడు. నో సాటిస్ఫాక్షన్ ఇన్ ద లైఫ్. తన పేరున ఒక దేశమే పిలువబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇతనికి ఇది అసంతృప్తిగా ఉంటే, అమ్మా నా చూడండి తల్లి, అసంతృప్తిగా ఉంటే ఇంకో అంటున్నాడు, భలే మాట అన్నాడు ఇంకో ఆయన. ఏంటి నీ లైఫ్ సంగతి ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని ఐ హ్యావ్ ఫినిష్డ్ మై టాస్క్ ఆఫ్ గాడ్ విచ్ గాడ్ హెస్ గివెన్ టు మీ. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యాత్ర, నా పని నేను ముగించాను. 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో నా వైపు చూశాను, చాలా మీరు తీయేసే ప్రయత్నం చేద్దాం కానీ. హలో, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు ఉంచబడిన బహుమానం కొరకు నేను వెళ్తున్నా. ఎంత తృప్తి కలిగిన ముగింపు, ఎంత తృప్తి కలిగిన ముగింపు. మంచి పోరాటం పోరాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి. పౌలు, కనకరాజు గారు పౌలు అండి, బెత్తంతో కొట్టబడ్డాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, జాగారముతోను, జ్వరముతోను, బలహీనతతోను, తనకు జబ్బు కళ్ళడు. మీకు తెలుసా లేదో? ఇంత సేవ చేశాడు, నాకే ఎందుకు ఈ కష్టం అని అడగొచ్చు. అందుకే అలా అడగలేదు కాబట్టి ఈ మాట అనగలిగాడు. ఏ మాట? విశ్వాసమును కాపాడుకున్నాను. ఇంత సేవ చేసిన పౌలు జబ్బు కళ్ళోడు, మీకు తెలుసా లేదో? అందుకే నా బలహీనత తీసేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నీ బలహీనత లేనిదే నా కృప అధికమవుతుంది, నా కృప నీకు చాలు అన్నాడు తప్ప ఆ బలహీనత దేవుడు తీసివేయలేదు. పోనీ ఆ బలహీనతను పక్కన పెడితే ఎంత లిస్ట్ రాశాడండి. దొంగల వలన ఆపదల్లోను, కపట సహోదరులను ఆపదల్లోను, నదులలో ఆపదల్లోను, అడవిలలోని ఆపదలోను, సముద్రములను ఆపదల్లోను, ఇన్ని ఆపదలను ఉంటాను. జ్వరంతో నేనున్నాను, జాగారంతో నిన్నాను, ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాను, రాళ్ళతో కొట్టినప్పుడు అయితే చచ్చిపోయాడని ఊరు అవతలకి కుక్క ఈడ్చేసినట్టు ఈడ్చేశారు. అంతమంది రాళ్ళతో కొడుతుంటే పౌల్ని, చచ్చిన కుక్కలాగా పౌల్ని ఈడ్చేస్తే ఎందుకు దేవుడు కాపాడలా? ఎందుకు ఆ జబ్బు కళ్ళు పోలేదు? కానీ ముగింపులో అంటున్నాడు, మంచి పోరాటము పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు నేను కడముట్టించాను, ఇదిగో నా కొరకు దేవుడు ఉంచిన బహుమానం వరకు వెళ్తున్నానని చుట్టూ ఉన్న వారికి నిరీక్షణ ఆస్పదంగా నిలబడి వెళ్ళాడు. ఎంత అద్భుతమైన ముగింపు! అలాగే శోభ వల్ల నాంది, ఎంత అద్భుతమైన ముగింపు! నాకు ఇష్టం ఆయన అంటే. కుటుంబంలోను, సంఘంలోను, సమాజంలోను మంచి సాక్ష్యం ఇచ్చిపోయాడు ఆయన. మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఒక మాట అన్నాడండి. ఆ మాట
చదివి తర్వాత వచనాలు చదువుతాను. ఆ మాట ఎలా ఉంది? నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని నేను పోనిచ్చుచున్నావు అన్నాడు. బా నా దేవా, హల్లెలూయా. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో. చెప్పండి ఎలాగా వినాలనుకుంటున్నాను నేను. చెప్పాను కదా, విసుగు అనిపిస్తే, అర్జెంట్ పని ఉంది అనిపిస్తే వెళ్ళిపోవచ్చని. నో ప్రాబ్లం. కూర్చున్న వాళ్ళకి వాక్యం చెప్తాను. హల్లెలూయా. నాదా సమాధానముతో ఇప్పుడు నీ దాసుని నువ్వు పోనిచ్చుచున్నావు. ఈ మాట పలికిన ఆయన పేరు సిమియోను. ఆయన కోసం ఏమని రాస్తుందంటే లూకా సువార్త 26 హల్లెలూయా 2:25 నుంచి మాటలు ఉన్నాయి. లూకా సువార్త 2:25 నుంచి. మీరు తెరవసలు నేను చదువుతున్నాను. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించేందుకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావని పలికాడండి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఎంత తృప్తితో వెళ్ళాడో. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చదువు, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? డోంట్ వేస్ట్ ఫుడ్. రెండవది ఏంటి? డోంట్ వేస్ట్ టైం. హల్లెలూయా. అజ్ఞానుల వలె కాక, ఎవరి వలె? ఫూల్స్లా కాకుండా జ్ఞానుల వలె హల్లెలూయా నడుచుకొనొచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ఏం చూసుకోవాలి? టైము జాగ్రత్తగా. ఎలా ఖర్చు పెడుతున్నాను? ఏం ఖర్చు పెడుతున్నాను? ఒకే ఒక్క లైఫ్, ఒకే ఒక్క జిందగీ. ఆమె దేవుని కొరకు బ్రతకాలంటే ప్రకాష్ ఒకే ఒక్క జీవితం. ముసలిలో అయిపోయిన తర్వాత నీకోసం నేనేమీ చేయలేదని ఏడాల్సిన కర్మ మనకొద్దు నాన్న. నాకు బలం ఉన్నంత వరకు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంత వద్దు మనకి దరిద్రం. ఆమేన్. పోనీ ఇప్పుడే మాట చెప్తుంటా కదా, 2 లైఫ్లు ఉన్నాయి అనుకో. ఒక లైఫ్ని మన కోసం ఖర్చు పెట్టి ఒక లైఫ్ని యేసయ్య కోసం ఖర్చు పెట్టచ్చు. హల్లెలూయా. ఒక కూర ఈరోజు తిని ఇంకో కూర రేపు తినొచ్చు. చేపలు ఈరోజు తిని కోడి మాంసం రేపు తినొచ్చు. రేపు జీవితం ఒకటే, 2 లేవు, ఆప్షన్స్ లేవు. బజార్లోకి వెళ్తే నీకు ఏ బట్టలు కావాలో కొనుక్కోవడానికి కొన్ని 100 రకాల ఆప్షన్స్ ఉంటాయి. లైఫ్కి ఆప్షన్ లేదు, ఒకే ఒక్క జీవితం. అది కూడా ఎంత చిత్రమైనదంటే, ఎంత అనిత్యమైనదంటే అది ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. మొన్న ఒక ఆయన పాట పాడుతూ చనిపోయాడు. మొన్న ఒక ఆయన ప్రసంగం చేస్తూ చనిపోయాడు. మొన్న ఒక ఆయన రోడ్డు మీద వెళ్తూ చనిపోయాడు. హల్లెలూయా. మొన్న ఒక ఆయన వాకింగ్ చేస్తూ చనిపోయాడు. మొన్న ఒక ఆయన డ్యాన్స్ చేస్తూ చనిపోయాడు. మొన్న ఒక ఆయన ఆ హిందూ గుడుల ముందు ఏదో చేస్తారు, ఇలా పట్టుకొని ఊపుతారు, అలా ఊపుతూ పడి చచ్చిపోయాడు రీసెంట్గానే. ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. హల్లెలూయా. గుండెలు అరిసేలా దేవుణ్ణి అడుగు, దేవా నేను చచ్చే లోపులు నీ మహిమ కొరకు బ్రతికే కొన్ని సంవత్సరాలైనా నాకేవో ప్రభువా. హల్లెలూయా. నేను 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోతానంట, కాబట్టి ఈ లోపు నాకు ఇవ్వు ప్రభు అని అడిగే ఆప్షన్ లేదు నీ దగ్గర. ఎప్పుడు చనిపోతానో నేను నాకు తెలియదు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు చనిపోతామో తెలుసండి. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవు
సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏవి తీసుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు సాక్ష్యమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది. హల్లెలూయా. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు అడ్డం కావు శ్మశానానికి, కులమతాలు అడ్డము కావు శ్మశానానికి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ కలుగుతుందా, బాధ కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? కొంచెం రోజు, కొంతకాలమే. యుగ యుగాలు దేవునితో ఉండడానికి సిద్ధపడుతున్నవాడా, యుగ యుగాలు దేవునితో ఉండడానికి సిద్ధపడుతున్న సహోదరి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, అనారోగ్యం కొంతకాలం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చెరలోనైన స్తుతి పాడుచు, మరణము వరకు నిన్నే ప్రకటించేదా. చెరలోనైన స్తుతి పాడుచు, మరణము వరకు నిన్నే ప్రకటించేదమా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. యేసు మేఘాలపై త్వరగా రాను నేను, యేసు మేఘాలపై త్వరగా రాను నేను. నిరీక్షణ కోల్పోకే నా మరేం చెయ్యాలి? స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు, ఆరాధించేద నీలో జీవిని. స్తుతి పాడుచు నిన్నే ఆరాధించేదని జీవించుచు. హల్లెలూయా. యెహోవా, నా అంతం ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తుడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టుగానే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఆమేన్. జీవితాన్ని కాపాడుకుందాం, లైఫ్ని కాపాడుకుందాం, లైఫ్ని కాపాడుకుందాం. వ్యర్థమైన దాని కొరకు వృధా చేయొద్దు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఒకే ఒక్క జీవితం కాపాడుకుందాం, దేవుడిచ్చిన జీవితం కాపాడుకుందాం, ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్న జీవితం కాపాడుకుందాం, ఆయన ఆలయము కాపాడుకుందాము, ఆయన ఆస్తి కాపాడుకుందాం, ఆయన స్వాస్థ్యము కాపాడుకుందాం, ఆయన నిత్యత్వంలో మనల్ని ఉంచబోతున్నాడు, కాపాడుకుందాం. హల్లెలూయా. మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తొడవబోతున్నాడు, కాపాడుకుందాం. ఆత్మహత్య చేసుకోమని శత్రువు నిన్ను ప్రేరేపిస్తుంటే చెప్పు నేనెందుకు చేసుకోవాలి? విలువ పెట్టి కొనబడిన దానను, ఉన్నతమైన పిలుపుతో పిలవబడిన దానను, శ్రేష్టమైన స్వాస్థ్యము నా కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించబడుతుంది, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేద్దామా? హల్లెలూయా, ఆమేన్. ఈ లోకం మట్టిగా నిరీక్షణ కలిగిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అవుతుంది. కాబట్టి సాతానుతో చెప్పు. హల్లెలూయా. ఎవరికి మేజర్
హల్లెలూయా. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. హల్లెలూయా. నీవిచ్చు స్వాస్యమును నేననుభవించి నిత్యారాధనలో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎక్కడికి వచ్చినప్పుడు నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, పడదావా? నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగా. పౌలు అంటాడు, ఆయనతో పాటు మనల్ని లేపి ఆయనతో పాటు సింహాసనమందు ఆయన మనల్ని కూర్చుండబెట్టెను. పెట్టెను. అంత గొప్ప స్వాస్థ్యము కృపను మనకిస్తే చిన్నదాని కోసం హల్లెలూయా. కొంచెం కాలం శ్రమ పడ్డానేమో, 10 దినాలు శ్రమ కలుగుతుందేమో, కానీ నిత్య మహిమలో ఆయన నాకు కిరీటం ఇచ్చినప్పుడు, ఒక కొత్త పేరుతో నన్ను పిలిచినప్పుడు, ఎవరు సమీపించలేని తేజస్సులు ఉన్నటువంటి ఆయన మహిమను ధరించిన పరిశుద్ధులు నేను కలుసుకున్నప్పుడు, వారితో కలిసి నిత్య ఆరాధన నేను చేయుచున్నప్పుడు నేనేమవుతానో కదా, ఆ స్థితి ఎలా ఉంటుందో కదా. సాతానా, కొంచెం కాలమేరా ఈ రోగం, ఈ పరిస్థితి, భయపడను. హల్లెలూయా. ఒక టైం అవుతుంది. హల్లెలూయా. నాకు పాటలు వచ్చేది ఈరోజు ఎక్కువ. హల్లెలూయా, 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 ఆమేన్. మరి ఏం చేయాలండి? బాధపడాలా, ఏడవాలా? వద్దు. నా కాపరివై నన్ను పోషించావు, నన్ను కాచుకున్నావు, భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవల్ని నీ కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా. నా జీవితాంతము నిన్నే స్తుతింతును, నా బ్రతుకు దినములు నిన్నే స్మరింతును. ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము, ఏనాడు వీడని నీ స్నేహ బంధము. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా దాగు చోటు. అండి,
పాస్టర్ గారు పిచ్చి పట్టిందా పాటలు పాడుకుంటున్నాడు అనుకోకండి. నా హృదయం ఆనందంతో నింపబడింది, నా హృదయం సంతోషంతో నింపబడింది. నా ప్రభు నాతో మాట్లాడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. కన్నీళ్ళు కరుస్తున్న మీతో కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా నాకు అర్థమవుతుంది. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్ అండ్ పర్చేజ్ లైఫ్. కొనబడిన, విలువ పెట్టి కొనబడిన అమూల్యమైన, విలువైన నీ జీవితాన్ని వృధా చేయొద్దు, చంపేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఇలా అన్నాననేమనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితాన్ని బీడీలు తినేయడానికి వీల్లేదు, ఈ జీవితాన్ని మందు తినేయడానికి వీల్లేదు, ఈ జీవితాన్ని పాన్పరాగులు తినేయడానికి వీల్లేదు, ఈ జీవితాన్ని లోక స్నేహాలు తినేయడానికి వీల్లేదు, ఈ జీవితాన్ని మోసపూరితమైన, స్వార్థపూరితమైన వ్యక్తులు తినేయడానికి వీల్లేదు. ఈ జీవితము అణువణువున దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టబడాలి, దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టబడాలి. చప్పలు కొట్టి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. దేవుని మహిమ కొరకు ఖర్చు అవ్వాలి, దేవుని మహిమ కొరకు ఖర్చు పడవాలి. ప్రతి క్షణము, ప్రతి అణువు, ప్రతి శ్వాస నిశ్వాస, హల్లెలూయా, ప్రతి శ్వాస నిశ్వాస నిన్ను వాడుకొని మనుషుల కోసము కాదు, దేవుని కొరకు నీ జీవితం ఖర్చు పెట్టబడాలి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ లైఫ్. ఒకే ఒక్క జీవితం, విలువ పెట్టి కొనబడిన జీవితం, అమూల్యమైన జీవితం, ప్రశస్తమైన జీవితం, మరలా రాని జీవితం వేస్ట్ చేయొద్దురా, వేస్ట్ చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. 102:3 అంటున్నాడు, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నది. ఆమేన్. ఈ మధ్య పిల్లల్ని దేవుడు ఇచ్చా కూడా నాకు ఇంకా చాలా వేగంగా అర్థమవుతుంది. ఏంటంటే నాకు అది భాషం గారు కూడా అలాగే ఉంది. తెల్లవారుతుంది, చీకటి పడిపోతుంది, అప్పుడే చీకటి వచ్చేసిందా. దినములు ఎగిరిపోతున్నాయి, వయసు మీద పడిపోతుంది. ఏం ఉపయోగం రాని జీవితం వల్ల. ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయ్యా, నాకున్నవని నీ పనిలో వాడదిస్తానయ్యా అని ప్రభుతో ఒక మాట చెప్పుకోగలమా మనం? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమంటారు నన్ను? అలాగని వచ్చేవారం బ్యాలెన్స్ ఉంచడం ఇష్టం లేదు నాకు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమి వృధా చేయకూడదు? ఫుడ్. డోంట్ వేస్ట్ ఫుడ్. రెండవది డోంట్ వేస్ట్ టైం. మూడవది డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ లైఫ్. హల్లెలూయా. పనికిమాలిన స్నేహాల కోసం, పనికిమాలిన బంధాల కోసం, పనికిమాలిన వాటి కోసం ఒకే ఒక్క జీవితాన్ని, దేవుని కొరకు ఖర్చు పెట్టవలసిన జీవితాన్ని, దేవుని మహిమ కొరకు వినియోగపరచవలసిన జీవితాన్ని, హల్లెలూయా, హల్లెలూయా, వృధాగా ఖర్చు పెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బాడీ బిల్డింగ్ కంటే అంతరంగ బిల్డప్ చేయి, నేను వద్దాను, కానీ దానికంటే ఎక్కువగా నీ అంతరంగం దినదినము బలపరచబడుతున్నా చూడు. రోజుకు 5 గుడ్లు తిని, గొడ్డు మాంసం తిని, కష్టపడి దండీలు కొడితే వచ్చేద్ది. ఏది ఇది? అది అలా రాదు. అది ఎవరికోకండి, సారీ. హల్లెలూయా. అది చేయదంటలేదు రే, నీ ఇష్టమే, కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఇంకో దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. దీనికోసం ఒక 1 hour 2 hours ఖర్చు పడుతున్నాం, మరి దీనికోసం సంగతి ఏంటో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా మనం అవుతున్నారు. సరే, 4వది ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, మాటలు వృధా చేయొద్దు. హల్లెలూయా, ఆమేన్. కొంతమందికి ఏమని బిరుదో తెలుసా? FM రేడియో. వాళ్ళు మాట్లాడితే మనకు భయం వేస్తుంది, వాళ్ళు కనబడితే మనకు భయం వేస్తుంది. హల్లెలూయా, ఆమేన్. నాకు ఉండేవాడు ఫ్రెండ్, అనే నేను పొద్దున్న లేచాను, రెడీ అయ్యి పాలంకుల దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఇది ఆడు చెప్పాలనుకున్న మాట. ఎంత ఈజీగా అయిపోయిందండి. తెల్లవారు లెగిసాను అన్నయ్య, చాలా బద్ధకంగా ఉంది, కష్టపడి లెగిసాను అన్నయ్య, వేడి నీళ్ళు పెట్టుకున్నాను అన్నయ్య, తర్వాత బ్రష్ చేశాను అన్నయ్య, తర్వాత స్నానం చేశాను అన్నయ్య. అన్నీ చెప్పి నేను సిద్ధంగా ఉన్నాను కానీ చెప్పాడు, అన్నీ చెప్పి ఆమేన్. వాడు చెప్పిన టైంలో పాలంకుల ఇంటికి 2 సార్లు వెళ్ళి వచ్చేయచ్చు, అంత చెప్పాడు నాకు. ఓరకనే మాట్లాడుతుంటారు. మీ మాటలు విలువైనవి. ఆమేన్, హల్లెలూయా. వాటిని వృధాగా ఖర్చు పెట్టద్దు. కొంచెం తక్కువ చేసి మాట్లాడతాను. హల్లెలూయా. టైం అవుతుంది. హల్లెలూయా.
ఇక మాట్లాడడం మొదలు పెడితే ఓ ఓ ఓ ఓ అని మాట్లాడు, అదని ఇదని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వెళ్ళిపోయినా బాధ లేదు. కానీ ఎందుకంటే బైబిల్ కానీ అటు పోవు, నువ్వు ఏడెడుగు పోతూ ఉంటావు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటావు, ఏదేదో మాట్లాడతాం. వ్యర్థమైన వాదనలు యందు, వ్యర్థమైన సంభాషణలు యందు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. హల్లెలూయా. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 12:36 టైం అయింది. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? యేసు ప్రభు చెప్పారు. బాబు ఏమన్నా వస్తారు వింటున్నారా? ఎవరు చెప్పారు? యేసు ప్రభు. పవన్ కళ్యాణ్ రా, చిరంజీవిరా, అలా ఆడరా, ఈడురా, ఇలా జరిగిందిరా ఉపయోగపడేది ఏదైనా మాట్లాడరా? సరే, కొంతమంది సీరియస్గా చూస్తున్నారు, వాళ్ళకి మా మీద మీకు దయగలగట్లేదు అన్నట్టు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శించడం లెక్క అప్పచెప్పవలసింది. హల్లెలూయా. ఒక దగ్గర ఇలా అన్నాడు, కీర్తన గ్రంథం 34వ కీర్తనలో, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలును అనుభవించు అనేకమైన సంవత్సరాలు బ్రతకగోరువాడు ఎవడున్నాడా? చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవుల్ని. అందుకే పెద్దలేమన్నా తెలుసా, ఊరుకున్నంత ఉత్తరం లేదు. హల్లెలూయా. కొంతమంది మాట్లాడితే ఇక మనం ఆపు 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 అన్న చుడిగేలా మాట్లాడుతుంటారు. కొంతమంది నువ్వు తిన్నావని అడిగినా, బాగున్నావా, పలికే బంగారం అన్నట్టు హల్లెలూయా మాట్లాడాడు, సమాధానం చెప్పడాడు. ఏం దెయ్యం పడుకుంటా నాకు అర్థం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సమయోచితమైన మాట వెండి పళ్ళెంలో పెట్టబడిన బంగారు పండు వంటిది. ఆమేన్. మృదువైన మాట కోపమును చల్లార్చును. కావాలని ముగించాను నేను, టైం అవుతుందని. 4వది ఏం కాపాడుకుందాం? మాటలు. నోరుంది కదా అని, నాలుక ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళ కోసం, దేని పడితే దాన్ని నోటుకొచ్చినట్టు కామెంట్ చేయడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, నోటుకొచ్చినట్టు విమర్శించడం. అరే నోటుకొద్ది చిక్కమేరా బాబు, నోటుకొద్ది చిక్కమే. ఎందుకంటే నీ పెదవుల ఆదాయాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నీ నోటి మాటలు బట్టి అధికమైన శిక్ష నీ దేహమునకు కలుగుతుంది. ఎందుకు ఊరకనే? హల్లెలూయా. నా మాటలలో నేను చిక్కబడి ఉన్నాను అన్నాడు ఒక చోట. జాగ్రత్త. ఏం పాస్ గారు, టైం అయిందని. 5వది. హల్లెలూయా. సారీ, 5వది. ఆమేన్. కన్నీళ్ళు వృధా చేయకు. ఏం వృధా చేయొద్దు? ప్రతిదాన్ని ఏడిసిక. హల్లెలూయా. అన్నం మాడిపోయిందని ఏడ్చేయడం, చారు ఒలిగిపోయిందని ఏడ్చేయడం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. రోడ్డు మీద వెళ్తున్న కుక్క చచ్చిపోయింది. ఆ కుక్క చచ్చిపోయిందని హల్లెలూయా. ఆ ఇంట్లో పెంపుడు కుక్క అయితే వేరే సంగతి, కానీ ఆ మమకారం ఉంటుంది. రోడ్డు మీద వెళ్తూ కుక్క చచ్చిపోయింది. ఆ కుక్క చచ్చిపోయిందని చెప్పడానికి అనేసి కంటిలోది ముక్కులోది మొత్తం కలిసిపోయి హల్లెలూయా దేందో అర్థం కాకుండా, ఎందుకు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు. శామ్యూల్ డేవిడ్ అన్న మాట నాకు చాలా ఇష్టం. అన్నా వాళ్ళు ఇలా అన్నారు, మీరేమీ స్పందించరా? ఎందుకు స్పందించను? ఏమీ స్పందించకపోవడమే నా స్పందన. హల్లెలూయా. ప్రేమే. ఆమేన్. అన్నా వాళ్ళు నేను ఎంత బాగా అన్నారు, వాళ్ళ మీద నీకు ద్వేషం రావట్లేదా? ప్రేమించడంలో చాలా బిజీగా ఉన్నాను రా, ద్వేషించే టైంలే. భలే ఉన్నది మాట. ఏంటది? ప్రేమించడంలో చాలా బిజీగా ఉన్నాను, ద్వేషించే టైం నాకు లేదు. ఎందుకు ఊరికనే ఏడుస్తావు ప్రతిదానికి? అలా అన్నారు ఇలా అన్నారని నువ్వు ఏడ్చేకొద్దాని అలా అంటానే ఉంటారు. నేను అంటాను, నువ్వు ఏడు పాపేదాకా వాళ్ళు అంటూనే ఉందిరుగాక. హల్లెలూయా. నిజమే, మంచిదే. ఆమేనన్న మంచిదే. నీ ఏడుపు నువ్వు ఆపేదాకా అనేవాళ్ళు అంటూనే ఉందిరుగాక. హల్లెలూయా. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసు? అస్తమానం ఏడిపే. ఐగుప్తులో మాకు సమాధులు లేవా బాబు, సిట్టి అని ఎవడో వెనకాల వాయించినట్టు ప్రతిదానికి ఏడిపే. హల్లెలూయా.
మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, నీ కన్నీరు విలువైనది. నీ కన్నీరు దేశాన్ని బాగు చేయగలదు. నీ కన్నీరు ఒక కుటుంబాన్ని బాగు చేయగలదు. నీ కన్నీరు ఒక జీవితాన్ని కట్టగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కన్నీరు నీ బిడ్డల భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కన్నీరు సంఘానికి ప్రయోజనం. ఆమేన్, హల్లెలూయా. నీ కన్నీరు దేశానికి ప్రయోజనం. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు హల్లెలూయా. కొంతమంది మధు చెయ్యెత్తుతున్నావు కానీ హల్లెలూయా చెప్పట్లేదు నువ్వు. ఆమేన్. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అనే నేను ఎంత ఏడ్చినా కన్నీళ్ళు రావనే అన్నాడు. నేను ఎంతటి భాగ్యవంతున్నా, నా ఊరికి వచ్చేది. హల్లెలూయా. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కన్నీటి ప్రార్థనలో ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? ఏ రోజైతే నేను కన్నీరు కార్చుకుని ప్రార్థన చేశానో ఆ రోజు నిజంగా నాకు తృప్తి ఉండదు. ఎంతమందికి అనుభవం ఉంది? మీరు అలా చూసే తెలుసా స్టైల్గానా? అసలు నేను ప్రార్థన చేయనట్టు చూశారు. ఇప్పుడు మేము చెయ్యి ఎత్తి 10 మంది తెలియాలి, అవసరం లేదు, దేవుడు తెలుసు అంటారు. మన మీ ఇష్టం, మీ బతుపరులు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తే పోయింది. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు కన్నీరు రాకపోతే నాకు తృప్తి ఉండదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. మిగతా వాళ్ళు చేతులు ఎత్తలేదని నేను ఫీల్ అవ్వలే, కానీ నా మటుకు చెప్తాను, ఆ రోజు కన్నీరు రాలేదు అంటే సంథింగ్ రాంగ్ అనుకుంటాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కన్నీళ్ళతో ప్రార్థన చేసినట్ట నా ప్రభు అలాగే చేశాడయ్యా. బైబిల్లో ఉంది, నా ప్రభు అలాగే చేశాడు. ఆయన మహారోదనతో కన్నీళ్లు విడిచచ్చు ప్రార్థనలు యాచనలు సమర్పించినదని రాసి ఉంది బైబిల్లో. మరి వెళ్ళేసి ప్రభు చెప్పు, కన్నీళ్ళు కాచపోతే పేదను కాదని నువ్వు ఎందుకు కన్నీళ్ళు కడుతున్నాడు అడిగండి. హల్లెలూయా. ఆమేన్. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా, మరువలేను. పెద్ద దగ్గర బాగా పాడతారు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 56 కీర్తన 8 వచ్చిన ఇలా ఉంది. మీరు తెరవద్దు నాన్న, వినండి చాలు. నేను చదువుతాను మీకోసమే. నా సంచారము నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డెలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. హే, చిత్రమైన మాట తెలుసా? ఈ మాట నేను వివరించాలంటే మీరు 12 దాకా కూర్చోవాలి. ఇప్పటికే కొంతమంది నా వైపు చాలా ఎర్రగా కుర్రగా రకంగా చూస్తూ ఉన్నారు. ఇదేం పోయింది నాయన, చేతికి మైకోడి దొరికింది, నువ్వు వదిలిపెట్టేటట్లేదు నువ్వా? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మనం పాడేస్తున్నాం, నా కన్నీళ్ళు ఓదార్పువైనా చెంత నీవే నిలిచినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు, ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా. అక్క పాడేవు కానీ ఒక మాట చెప్పు, కవిలలు అంటే ఏంటి? కవిలు అంటే ఏంటి? కనగారు కవిలు అంటే ఏంటండి తెలీదా? కవిల నా కన్నీరు నీ కవిలలో చదువుకున్నాం కదా 58వ కీర్తన 6వ వచనంలో. హల్లెలూయా. 56 కీర్తన 8వ వచనంలో కవిల అంటే దానికి ముందు బుడ్డి వాడేసాడు. నువ్వు బాటిల్ అని చెప్పడానికి వీల్లేదు. అదే బాటిల్ అంటే బుడ్డి, అది అయిపోయింది, బాటిల్ అయిపోయింది, అక్కడ ఉంది. తర్వాత ఇంకో మాట ఉంది. వెరీ గుడ్. ఓహో, కింద పుట్టినోట్లో ఉందా? ఓ, మీ తెలివి తగలట. ప్రైజ్ ది లార్డ్. అయితే మీరు రాంగ్. పుస్తకం కాదండి, అది లీగల్ బుక్ ఆఫ్ గాడ్. అర్థమైతే ఈ మాట అర్థమైతే గుండె అదిరుద్దండి. నేను చెబుతున్నాను, ద లీగల్ బుక్ ఆఫ్ గాడ్. ఎట్లా వివరించనండి, 12 అయిపోద్దండి. ఆయన దగ్గర మన కన్నీరు ఎక్కడ ఆయన రాసి ఉంచాడంటే, హల్లెలూయా, ఆమేన్, మనకి ఇవ్వాల్సిన న్యాయపరమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన దగ్గర న్యాయపరమైన ఒక పుస్తకం ఉంది, ఒక లీగల్ బుక్ ఉంది. నీ కొరకు రాయబడిన చట్టం అది. దేవుని మన మహిమ కలుగును గాక. దాని పర్యాయ పదాలు చదివితే బుర్ర పాడైపోయింది నాకు. మరి ఇంత అర్థం ఉందా ఈ మాటలో? ఈ రోజు వరకు నాకు తెలియదే అన్నట్టు. లీగల్ బుక్ ఆఫ్ గాడ్. ఆమేన్. నీ కన్నిటిని సిరాగా మార్చి నీకు రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆ కవిలలో దాచి ఉంచాడని అర్థం ఇచ్చేటట్టుగా ఉంది ఆ మాట. ఆమేన్. ఆమేన్. ఇంకా బాగా చెప్పనా, న్యాయపరమైన ఒక పుస్తకం ఉంది ఆయన దగ్గర. ఆయన న్యాయముతో కూడినటువంటి ఒక పుస్తకం ఆయన దగ్గర ఉంది. ఆ పుస్తకములో నీ కన్నీటిని దాచి ఉంచాడు ఆయన. ఆమేన్. అందుకని
అందుకని నీ కన్నీళ్ళు వృధా చేయకు. యేసయ్య మాటలు వింటున్నప్పుడు కన్నీళ్లు రావాలి. యేసయ్య పాదాల దగ్గర నీవు ఉన్నప్పుడు కన్నీళ్లు రావాలి. కృతజ్ఞతతో కన్నీళ్లు రావాలి. ఆరాధనతో కన్నీళ్లు రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే దైవ సంబంధమైన వాటి విషయంలో తప్ప మరి దేని విషయంలో నీ కన్నీటిని వృధా చేయకు. డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్. ఎందుకంటే ఆ కన్నీళ్ళకి ఎంత శక్తి ఉందంటే దేవుని సింహాసనాన్ని కదిలించగలిగే శక్తి ఉంది, దేవుని శాసనాన్ని మార్చగలిగే శక్తి ఉంది, దేశాన్ని మార్చగలిగే శక్తి ఉంది, పట్టణాల్ని కదిలించే శక్తి ఉంది, గ్రామాల్ని మార్చే శక్తి ఉంది, జీవితాల్ని మార్చే శక్తి ఉంది, దేవునిని కదిలింపజేసే శక్తి ఉంది. ఎస్, కన్నీటితో గ్రామాలు మారాయి, కన్నీటితో పట్టణాలు మారాయి, కన్నీటితో కాదరవల్లి మారాడు, కన్నీటితో సామేల్జాను మారాడు, కన్నీటితో అనేక మంది బతుకులు మారాయి. నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ యేసు పాదాల మీద పడ్డాను నేనని చెప్పాడు ఒక దైవజనుడు. నీ కన్నీటికి జీవితాన్ని మార్చే శక్తి ఉంది, దేశాన్ని మార్చే శక్తి ఉంది. నా పేరు పెట్టబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకుని నా సన్నిధిలో ప్రార్థన చేసిన ఎడల హల్లెలూయా దేశాన్ని స్వస్థపరిచే శక్తి ఉంది, కుటుంబాన్ని బాగు చేసే శక్తి ఉంది, నీ స్థితిగతులు మార్చే శక్తి నీ కన్నీటికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ ఆయన దగ్గర వేస్ట్ చేసింది కానీ ఒకరోజు అనుకుంది, మా ఆయన దగ్గర నేను వేస్ట్ చేయకూడదు, ఈ కన్నీళ్ళు ఏదో నేను దేవుని ఆలయంలో పొరిగించాలని దేవుని ఆలయంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమె గుడ్రాలు తనను తీసివేసి సమూయేలు లాంటి ఒక గొప్ప ప్రవక్తని తన కడుపులో దేవుడు అనుగ్రహించాడు హన్నాకి. హల్లెలూయా. ఆమె కన్నీరు కార్చి ఆయన పాదాలు ముద్దాడి తుడిచింది. ఆయన ఏం చెప్పాడంటే, సువార్త ప్రకటించబడే ప్రతి చోట ఈమె చేసినది సాక్షార్థముగా ఉంచబడుతుందని ఆమెను గురించి దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకో తెలుసా? ఆమె కన్నీరు కారింది అక్కడ. ఆమేన్, ఆమేన్. హాగరు కొడుకు ఏడుస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఆ చిన్నవాని మొర నేను విన్నాను. ఆమేన్. హిజ్కియాతో దేవుడు అన్నాడు, నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచాను. ఎంత బాగుంది కదా మాట, ఎంత బాగుంది కదా మాట. హల్లెలూయా. యెషయా గ్రంథము 38:5 మీరు తెరవద్దు. యెషయా గ్రంథం 38:5 రాయబడి ఉంది, నీవు తిరిగి హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనము, హల్లెలూయా, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా. దావీదుని ఎందుకు మెన్షన్ చేశాడు? దావీదు కన్నీళ్లు కార్చినప్పుడు దావీదుని కటాక్షించిన ఆ దేవుడే ఇప్పుడు నీవు కన్నీళ్లు కార్చుట చూచాడు అని చెప్పడానికి దావీదుని శుభకరమైన ఆనవాలుగా పెట్టి మరి హిజ్కియాతో మాట్లాడాడు. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచాను. దట్ మీన్స్ నీ కన్నీళ్లు చాలా విలువైనవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంక 2 ఉన్నాయి కదా. హల్లెలూయా. పరిచయం చేసి వదిలేస్తానే. ఆమేన్. కోపగించుకోకండి. మీకు తెలుసో లేదో ఇక్కడ నిలబడిన ప్రతి వారం అనుకుంటాను నేను ఈరోజు టైంకి ముగించాలి అని. హల్లెలూయా. కుదరట్లేదు, అది అవ్వట్లేదు అది. కానీ నాకు ఒక విషయం అర్థమైంది ఈరోజు. హల్లెలూయా. ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, దీని యొక్క ప్రభావం సండే స్కూల్ మీద చాలా ఎక్కువ పడిపోతుంది అని. హల్లెలూయా. కాబట్టి మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. డబ్బును వృధా చేయొద్దు, దేవుడిచ్చిన ధనాన్ని వృధా చేయొద్దు, దేవునికి ఇచ్చిన కష్టాజిత్తాన్ని వృధా చేయొద్దు, వ్యర్థమైన దాని కొరకు డబ్బును అలాగా ఖర్చు పెట్టొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. శామ్యూల్ డేవిడ్ అనాల ఫాదర్ దేవరాజు గారు ఒకరోజు ఏదో ఒక వస్తువు, నీకు ఎంతమంది చెప్పాను, కొనుక్కుంటే పక్కన దైవజనుడు అడిగాడంట, ఎందుకు కొన్నా వస్తువు? నేను బాగుందని కొన్నాను. హల్లెలూయా. నీకు ఉపయోగం ఉందని అడిగారంట. లేదు అంటే, దేవరాజ్ పరిచర్లో దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని వృధా చేయడానికి వీల్లేదని. ఒకరోజు వాళ్ళ అబ్బాయి శామ్యూల్ డేవిడ్ గారు స్కూల్కి వెళ్ళలేదు. శామ్యూల్ డేవిడ్ గారు స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళ నాన్న తెలిసింది, నాన్న నువ్వు చదువుకోవడానికి ₹1,000 ₹1,00,000 ఖర్చు అవుతుంది, గుర్తుపెట్టుకో, అందులో ప్రతి పైసా దేవుడు మనకిచ్చింది, అది దేవుని డబ్బురా, వృధా చేయొద్దు అని. నేను పిసినారుగా ఉండమనట్లేదండి. హల్లెలూయా. కానీ వృధాగా డబ్బుల్ని ఖర్చు పెట్టి వ్యర్థమైన దాన్ని చేయొద్దు. ఒక మంచి మాట విన్నాను ఈ మధ్యకాలంలో, నాకు తెలిసి టైం అవుతుందని ఒక మంచి మాట విన్నాను. అనవసరమైన ప్రతి దాన్ని నువ్వు కొనడం మొదలు పెడితే నీ లైఫ్లో ఒకరోజు వస్తుందట, నీకు అవసరమైనవి కూడా నువ్వు అమ్ముకోవాల్సి వస్తుందట.
బాగుందా మాట? ఏమన్నా అర్థమైందా సార్? అనవసరమైనవన్నిటిని కొనుక్కోవడం మొదలు పెడితే ఒక రోజు వస్తుంది నీ లైఫ్లో, నీకు అవసరమై ఉన్న వాటిని కూడా నువ్వు అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఒకడికి అలవాటు పిచ్చెక్కిపోయాడటాడు. రోజుకు కొత్త వస్తువు కొనకపోతే, మీలో కొంతమంది చర్చిలో చాలామంది నాకు తెలుసు, అంటే మన దగ్గర లేకపోవచ్చు కానీ నేను సిటీ వైపు నేను గమనిస్తాను. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయడం, అమెజాన్ ఓపెన్ చేయడం, ఏ దొరికితే అది క్లిక్ చేయడం, ఆర్డర్ చేసేయడం ఊరికనే. భర్తలు తలపట్టుకొని ఏడుస్తున్నారు, అది ఎందుకు ఆర్డర్ చేసింది కూడా అర్థం కాలేదు సార్. బాగుందని. డోంట్ వేస్ట్ ద మనీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి ఒక రిఫరెన్స్ ఇమ్మంటే యెషయా గ్రంథం 55:2 ఇలా ఉంది. యెషయా గ్రంథం 55:2 ఇలా ఉంది. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు, సంతుష్టి కలుగు చేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణ సారమైన దాని యందు సుఖింపనీయుడు. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడు. మంచి మాట తెలుసా? ఈ మాట ఎంత బాగుంది. ఎందుకు వివరించట్లేదంటే టైం లేదు. ఆహారము కాని దాని కొరకు మీ రోకలు, మీ డబ్బు ఎందుకు ఇస్తున్నారు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచుచున్నారు? ఆలోచించాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బును వృధా చేయొద్దు. అమ్మ, దేవుడిచ్చిన డబ్బును జాగ్రత్త వాడుకుందాం. ఆడపిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. రేపొద్దున ఎవరైనా యూట్యూబ్లో వింటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆమేన్. అనవసరమైన మేకప్ల కోసం, హల్లెలూయా, 1000 రూపాయలని వృధా చేయకండి. అన్నయ్య, మీరు అలా చేస్తే మా బ్యూటీ పార్లర్ ఏమైపోవాలంటది ప్రేమ ఇప్పుడు. హల్లెలూయా. అయినా చెప్తున్నాను. హల్లెలూయా. అనవసరమైన మేకప్ల కోసం 1000 రూపాయలు వృధా చేయొద్దు. 1000 రూపాయలు ఇచ్చేసి సిరిగిపోయిన బట్టలు కొని కూడా పెట్టారు బాబు, దరిద్రంగా పెట్టాను. మళ్ళీ దానికి అతుకులు కదా. 1000 రూపాయలు ఇచ్చి సిరిగిపోయిన బట్టలు కొని కూడా పెట్టారు, దరిద్రం. హల్లెలూయా. ఆమేన్. నా దగ్గరికి రా, నేను వాడేసి నీ సింపేసి ఇచ్చేస్తాను. ఊరకనేరా బాబు, నువ్వు పై చేయబోతురయ్యా నాకు. హల్లెలూయా. నాకు చాలు కదంటే తొందరగా లావు అయిపో. హల్లెలూయా. మరి అంతకు మించిన సలహా లేదు నా దగ్గర. హల్లెలూయా. ఆమేన్. డోంట్ వేస్ట్. ఆమేన్. అమ్మ, మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఆడపిల్లలు అడుగుతున్నాను, మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీకు ఇచ్చిన అందమే గొప్ప అందం అని? ఆమేన్. దేవుడు మీకు ఇచ్చిన అందమే గొప్ప అందం అని. మిమ్మల్ని నిర్మించినవాడు, మిమ్మల్ని రూపునిచ్చినవాడు, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకముందే నిన్ను నిర్మించినవాడు, నీకు రూపునిచ్చినవాడు, నీకు ఆ రంగు ఇచ్చినవాడు, ఆ పరిస్థితిని ఇచ్చినవాడు దేవుడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను ఎలా ఉంచాడో, నన్ను ఎలా పుట్టించాడో నాకు అలా ఉండడం ఇష్టం. కొంతమంది అంటారు, మా ఆయనకి ఎలా ఇష్టమైతే ఉండడం నాకు అలాగే ఇష్టం, మా ఆవిడకి ఎలా ఉండడం ఇష్టమైతే నాకు అలాగే ఇష్టం. నేను అదే చెప్తున్నాను. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను ఎలా పుట్టించాడో అలా ఉండడమే నాకు ఇష్టం అని చెప్పుకో. ఎందుకు అనవసరమైన డబ్బులు వేస్ట్ చేయడం? ఆమేన్. హల్లెలూయా. 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 ఆ డబ్బులు ఆహారంతో అల్లాడుతూ మకమకలాడుతున్న కడుపుతో సేవ చేస్తున్న దైవజనుడికి నెలకు 1000 రూపాయలు పంపించు. లేకపోతే నాకు ఇవి నేను పంపిస్తాను. డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటాను నేను. నాకు ఇవి పంపిస్తాను. ఒక్క సేవకుడికి 1000 రూపాయలు ఇవ్వు. ఆమేన్. నీకు మా అయితే 2 రోజులు ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో నెల రోజులు ఆ డబ్బును వాళ్ళు ఖర్చు పెట్టుకొని సేవ చేయగలరు. నువ్వు మా అయితే బిర్యానీ తింటావు, ఆయన సేవ చేస్తాడమ్మా. సేవ చేస్తాడు నీకోసం కన్నీళ్ళు కరుస్తాడు. నెలకు 1000 రూపాయలు ఇచ్చే దైవజనుడికి. ఒక్కసారి హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటే 500, 600 బిల్లు. 2 సార్లు తింటే 1000 రూపాయలు ఈజీగా అయిపోతుంది కదా. హల్లెలూయా. హల్లెలూయా. అలా చూస్తారు. హల్లెలూయా. మిమ్మల్ని బిర్యానీ తినొద్దు అంటున్నాను. ఎవరు తినంటారు బాబు, మిమ్మల్ని ఎవరు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. టైం అయిపోయింది. నాకు జోక్గా మాట్లాడడం లేదు. హల్లెలూయా. సీరియస్గా మాట్లాడడం ఉంది, కానీ అంత టైం లేదు. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ ఆగుతున్నాను. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మనీ వృధా చేయకండి. అవసరమైన దాని కొరకు ఖర్చు పెట్టుకోండి. ఇంకేదైనా ఖర్చు పెట్టాలనిపిస్తే దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టండి. మిషనరీస్ కోసం ఖర్చు పెట్టండి. కొండల్లో గుట్టల్లో సేవ చేసేవారి కోసం ఖర్చు పెట్టండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సేవ జరుగుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. చివరి మాట, బలమును వృధా చేయొద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయొద్దు? బలమును వృధా చేయొద్దు.
ఇలా పాడతాం కదా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. కొంచెం మారుద్దామా? కొంచెం మారుస్తాను, పాడతారు నాతో పాటు. బలమంతా నీకేనయా, నా బలమంతా నీకేనయా, బలమంతా నీకేనయా, నా బలమంతా నీకేనయా. హల్లెలూయా. ఎంతమంది హృదయపూర్వకంగా పాడారు? హృదయపూర్వకంగా పాడారా? ఒకసారి పాడదాం మళ్ళీ. మీకు ఏమైంది పాస్టర్ గారు ఈరోజు ఇలా తినేస్తున్నారు మమ్మల్ని అన్నట్టు? హల్లెలూయా. బలమంతా నీకేనయా, నా బలమంతా నీకేనయా, జీవితం నీకేనయా, నా జీవితం నీకేనయా, ఆరోగ్యం నీకేనయా, నా ఆరోగ్యం నీకేనయా, నా తనువంతా నీకేనయా, నా బలమంతా నీకేనయా. ఆమేన్. హల్లెలూయా. ఒక దగ్గర అంటాడు, ప్రోవెబ్స్ 31:3 చివరి మాట ఇదేనండి. సామెతలు 31:3 అంటున్నాడు, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. నీ బలమును స్త్రీలకి ఇవ్వద్దు, నీ బలమును వేశ్యలకి ఇవ్వద్దు. అదే సామెతలు 5వ అధ్యాయం 8-9 వచనాలు అంటాడు, జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకునము, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేదు. బాబోయ్, ఎంత భయంకరమైన మాట. పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు, జార స్త్రీ జోలికి పోవద్దు అన్నాడు. బలము ఆయనదని దేవుడు చెప్పుచున్నాడు. ఆమేన్. నాన్న, నా వస్తున్న కన్నీళ్ళు ఆపుకొని, నీకు చాలా మాట్లాడాలని ఉంటే బలవంతంగా ఆపుకుంటున్నాను. టైం ఇప్పటికే చాలా ఎక్కువైందని. ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదేమో నేను. మీ అందరికీ సారీ చెప్తున్నాను నేను. ఆమేన్. ఎంతమందికి చెప్పాలని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య బలం ఎవరి కోసం? మాట్లాడి అయిపోయింది. యేసయ్య బలం ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ఆయన ఏంటో మాట్లాడరా? యేసయ్య తన బలాన్ని ఎవరి కోసం ఖర్చు పెట్టారు? తన రక్తాన్ని ఎవరి కోసం ఖర్చు పెట్టారు? తన బలాన్ని ఎవరి కోసం ఖర్చు పెట్టారు? హల్లెలూయా. తన అందాన్ని ఎవరి కోసం ఖర్చు పెట్టారు? తన మహిమను ఎవరి కోసం ఖర్చు పెట్టారు? మరి నీ బలాన్ని ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు? ఓ ప్రార్థన లేదు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన లేదు, సువార్త లేదు. దేవుడిచ్చిన బలంతో తిని, దేవుడిచ్చిన బలంతో తిరిగి, దేవుడిచ్చిన బలంతో కోరికలు తీర్చుకొని, దేవుడిచ్చిన బలంతో సంపాదించుకుంటున్నాం. కానీ ఇప్పుడు పాడమంటే పాడుతున్నాం, బలమంతా నీకేనయా. హల్లెలూయా. దేవుడు నీకిచ్చిన బలములో, నీకిచ్చిన ఆయుష్లో, నీకిచ్చిన జీవితంలో కొత్త ఆయన మహిమ కొరకు వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధింతును పూర్ణ హృదయముతో. ఓకే, నేను పాడాలనుకున్న పాట అది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలమంతా దేవునికి. ఆమేన్. నాయనా, పని కోసం ఖర్చు పెట్టావు, కుటుంబం కోసం ఖర్చు పెట్టావు, పిల్లల కోసం ఖర్చు పెట్టావు. అమ్మా, నా వైపు చూడాలి. నీ ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టావు. వేణు, ఏం చూస్తున్నావు? వాకింగ్ చదువుతున్నావా? మరి మనకు అవసరమైన పాయింట్ దగ్గర నుంచి మన మైండ్ డైవర్ట్ చేస్తాడు సాతాను. హల్లెలూయా. ఏమని బిడ్డలారా, బాడీ బిల్డింగ్కి వెళ్ళి సంపాదిస్తున్నాం బలం. ఎవరికోసరా? దాన్ని ధైర్యంగా దేవునితో చెప్పగలవా? నా బలం నీ కోసం నేను ఖర్చు పెడతాను. నా యవ్వన బలాన్ని పరుల చేతికి కాదయ్యా, నీ చేతిలో నేను ఉపయోగిస్తాను. నా యవ్వన బలాన్ని వాడుకో ప్రభు.
హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నాకు చాలా మాటలు వచ్చేస్తున్నాయి, నేను బలవంతంగా ఆపుతున్నాను నాయన. యవన బిడ్డలారా, హల్లెలూయా. యవనస్తులు బలవంతులు ఉంది వాక్యం. యవనస్తులారా, మీరు బలవంతులు. మీ బలాన్ని ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నారు? మనుషుల కొరక, ఆశల కొరక, కోరికల కొరక? నీ యవన బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దన్నాడు. నీ యవన బలాన్ని జారస్త్రీ చోటికి పోయి నీ యవన బలాన్ని పరులకు ఇవ్వద్దన్నాడు. ఆమేన్. నీ యవన బలము ఎవరు నీ యవన బలానికి అర్హుడంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ బలానికి. నాన్న బలం అయిపోతే, ఓపిక అయిపోతే దేవుని కొరకు ఏమీ చేయలేం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ పాట నాకు ఇష్టం. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, నీవిచ్చిన యవ్వన బలం నిర్వీర్యము కాకముందే, నా దినముల పరిమాణం రెక్కలొచ్చి పోకముందే వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడు. నీ యవన బలం క్రికెట్ కాదు, నీ యవన బలం వాలీబాల్ కాదు, నీ యవన బలం పబ్జీ కాదు, నీ యవన బలం కంప్యూటర్ కాదు, నీ యవన బలం నీ ఆఫీస్ కాదు, నీ యవన బలం నీ ఉద్యోగానికి కాదు, నీ యవన బలం నీ వ్యాపారానికి కాదు, నీ యవన బలం అమ్మాయిలు కాదు, నీ యవన బలం అబ్బాయిలు కాదు, నీ యవన బలం జార స్త్రీలకు కాదు, నీ యవన బలం ఆటోకి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఖర్చు పెడతానంటే అడిగేవాడు ఎవరు లేడు. కానీ ఎవరైనా ఉన్నారా? నా బలమంతా నీకే యేసయ్యా, నా బలాన్ని నీ కొరకు, నా యవనాన్ని నీ కొరకు, నా జీవితం నీ కొరకు, నా సమయం నీ కొరకు, నా ధనము నీ కొరకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను వినియోగిస్తాను ప్రభా, నీ దేవుని సందులో మాట ఇవ్వగలమా? ఓకే. 7 మొట్టమొదటిది ఏంటి? ఫుడ్ వేస్ట్ చేయొద్దు. రెండోది అమ్మా సమయాన్ని వృధా చేయొద్దు. మూడవది, స్టార్టింగ్ పదం అందరూ చెప్తున్నారు, ఆ తర్వాత మెలిగి తగ్గిపోతున్నాయి. ఫస్ట్ ఇదేంటి చెప్పండి? ఫుడ్ వేస్ట్ చేయదు. రెండోది, డోంట్ వేస్ట్ టైం. మూడోది, డోంట్ వేస్ట్ లైఫ్, జీవితాన్ని వృధా చేయొద్దు. నాలుగవది, మాటల్ని వృధా చేయొద్దు. ఐదవది ఏమన్నారమ్మా? కన్నీళ్ళు వృధా చేయొద్దు. తర్వాత ఆరోది, మనీ వృధా చేయొద్దు. ఏడవది, బలం వేస్ట్ చేయొద్దు. మరి ఏం చేయాలి? దేవుని కొరకు వినియోగించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఫాస్ట్. బలమంతా నీకేనయా, నా బలమంతా నీదేనయా, బలమంతా నీదేనయా, నా బలమంతా నీవేనయా.